నా పేరు వెంకట సుజాత. వెంకట సుజాత అనగానే మీకు అనిపిస్తుంది దేవుడు నన్ను ఒక హిందూ కుటుంబం నుంచి రక్షించారు. మా అమ్మ నాన్న వ్యవసాయం చేసేవారు. మేమందరం ఈ నలుగురిమి, అక్క, తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు, నా తర్వాత చెల్లి. మాది కుటుంబం ఈ కుటుంబం. చిన్నప్పుడు ఏమైందంటే అసలు నాకు ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఎవరో కూడా నాకు తెలియదు. అసలు ఆయన పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. అయితే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుంది నా జీవితంలో అనేది ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీకు అర్థమవుతుంది. మా తమ్ముడు, నా తర్వాత ఒక తమ్ముడు, తనకి 4 years ఉన్నప్పుడు ఒక వ్యాధి వచ్చింది. అది ఎవరు కనుక్కోలేకపోయినారు. అది అంటే పల్లెటూరు కాబట్టి అక్కడ ఇక్కడ చూపించారు. తర్వాత ఏదో చిన్న ఫీవర్ అలా అనుకున్నారు. కానీ చివరికి ఏమని అయిందంటే మా తమ్ముడికి బ్లడ్ క్యాన్సర్ అంటే రక్త సంబంధించిన ఒక వ్యాధి. అది ఇంకా క్యూర్ అవ్వదు, ఖచ్చితంగా మీరు చెన్నై వెళ్ళాలి అని చెప్పారు. మా అమ్మ నాన్న ఏం చేశారంటే నన్నుని మా అక్కని ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేపించేసి, వాళ్ళు చాలా అర్జెంట్లో ఉన్నారన్నమాట, జాయిన్ చేపించేసి వెళ్ళిపోయారు. ఓకే, సో ఇప్పుడు ఆ యొక్క అనాథాశ్రమం అని చెప్పాను కదా, హాస్టల్. అప్పుడు నా యొక్క ఏజ్ ఒక 5 years ఉంటుంది, మా అక్కకి 7 years. మీకు ఇంకా విషయం ఏమంటే 5 సంవత్సరాలు నేను హాస్టల్కి వెళ్ళిన నేను 25 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాను. అంటే నా జీవితం మొత్తం 20 సంవత్సరాలు నేను హాస్టల్లోనే గడిపాను. ఓకే, సో ఆ యొక్క హాస్టల్ ఎలా ఉంటుంది మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను, ఎందుకంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని దేవుడు నన్ను ప్రేరేపించారు. హాస్టల్ ఎలా ఉంటుందంటే అది గవర్నమెంట్ హాస్టల్. వాళ్ళు ఇచ్చే ఫుడ్ వచ్చి చాలా అదే మజ్జిగే పోస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే మీరు వివిధ విధాలుగా ఇప్పుడు ఇడ్లీ, ఉప్మా, దోశ అన్నీ ఉన్నాయి కదా. మేము హాస్టల్లో ఉన్నప్పుడు అన్నంలో మజ్జిగ పోస్తారు. మజ్జిగ పోయగానే పురుగులన్నీ పైకి తేలుతాయి అన్నమాట. అదే అన్నం మాకు ఎంత పెడతారంటే ఇంతే పెడతారు, ఎక్కువ కావాలన్నా కూడా పెట్టరు. అదే మేము ఎలా తినేవాళ్ళం అంటే పంచామృతం లాగా తినేవాళ్ళం. ఎందుకంటే ఆకలి ఏం చేస్తామో సో ఆ ఫుడ్ తినేవాళ్ళమి. ఆ ఫుడ్ తిని మా స్కూలు, అది కూడా గవర్నమెంట్ స్కూలు, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే దాదాపు 4.5 kilometers ఉంటుంది. మాకు చెప్పులు అనేది 5వ తరగతి వరకు చెప్పులు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అలాంటి మన ఆంధ్రాలో ఎండలో ఒంగోలు అనమాట మేము చదువుతున్న హాస్టల్లో, ఒంగోలు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అంత ఎండలో. మాకు సరైన ఫుడ్ లేకపోవటం వల్ల మేము రోడ్లో నడుచుకుపోయినప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాం. అయితే మమ్మల్ని ఎవరైనా లేపేదానికి, మమ్మల్ని ఏంటమ్మా అయ్యింది అని అడిగేదానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. మేమే ఒకరికొకరు అక్క చెల్లిమి అట్లా ఎంకరేజ్ చేసుకుంటూ స్కూల్కి వెళ్ళేవాళ్ళమి. తర్వాత మాకు ఎక్కడ పనుకునేవాళ్ళని తెలుసా, న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, న్యూస్ పేపర్ని పరుచుకొని దాని మీదే నిద్రపోయేవాళ్ళమి. నాకు ఉండేది, మా అక్కకి నాకు 2 డ్రెస్సులు, కప్పుకోవటం బెడ్షీట్ అనేది ఒకటి తెలియదు. దోమలు కుట్టినా ఏం కుట్టినా ఏది కుట్టినా మేము వేసుకున్న ఈ స్కర్ట్ ఉంటుంది కదా, అదే మాకు దుప్పట. ఇప్పుడు మేము ఈరోజు స్నానం చేస్తామంటే రేపు అదిగితేనే ఇంకోటి వేసుకోవడానికి ఉంటుంది. ఇదే మా యొక్క జీవనం. ఓకే, తర్వాత మరి మా అమ్మ మన హాస్టల్లో చేర్పించారు కదా. ఏం తెలుసా, నేను 5 సంవత్సరాలు, మాకు 7 సంవత్సరాలు, ఇక్కడ ఎవరైనా ఉన్నారో తెలియదు, రిలేటెడ్ చేసుకోండి. 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు మాకు కనీసం రాసుకోవటానికి బుక్లు, పెన్ను అలాంటివి కూడా ఏమి ఉండే కావు. మేమేం చేస్తాం తెలుసా, 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు అప్పుడు అక్కడ స్కూల్లో టీచర్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బాత్రూమ్ కడిగి పాత్రలు అంటులతోమి వాళ్ళు ఇచ్చే 1 రూపీ 2 రూపాయలతో ఏం చేస్తాం తెలుసా, మేము పెన్నులు, బుక్కులు అన్నీ కొనుక్కునే వాళ్ళమి, అలానే చదివేవాళ్ళమి. అయితే 1.5 years, దాదాపు 1.5 years వరకు మమ్మల్ని చూసేదానికి అమ్మా నాన్న కానీ ఈ లోకంలో మాకు ఎవరు లేరు, ఎవరు వచ్చి మమ్మల్ని చూడలేదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో అయితే ఒక సర్ప్రైజ్ పార్ట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. హాస్టల్ మొత్తంలో ప్రతి ఆదివారం అందరికీ పేరెంట్స్ వస్తారు, వాళ్ళకి ఇష్టమైనవి తీసుకొస్తారు, అన్నీ ఉంటాయి. ఓకేనా, మీరు చాక్లెట్లు బిస్కెట్లు అంటారు కదా, మీ వయసులో చిన్నప్పుడు ఉన్నప్పుడు మాకు చాక్లెట్లు బిస్కెట్లు అంటే ఏంటో తెలుసా, నక్షత్రలాగా అవి మనకు అంటవు, మనకి దొరకవు, అలా చూసేవాళ్ళం అనమాట. అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ హాస్టల్ మొత్తంలో ఎవరబ్బా చాలా సంతోషంగా ఉన్నారు, ఎవరు చాలా ఆనందంగా ఉన్నారని ఎవరిని అడిగితే ఖచ్చితంగా అందరూ హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చెప్తారు తెలుసా, ఈ అక్క చెల్లు సుజాత, వరలక్ష్మి. మా అక్క పేరు వరలక్ష్మి, మా చెల్లి పేరు పరమేశ్వరి, మా తమ్ముడి పేరు వెంకట వీరాంజనేయ ప్రతాప్. ఇది ఎందుకు చెప్తున్నానంటే అంత ఒక భక్తి కుటుంబం. ఓకే, మేమిద్దరిని సంతోషంగా ఉండేవాళ్ళమి. మాకు తిని సరైన తిండి లేదు, కొనుక్కోవటానికి సరైన బెడ్షీట్స్ లేవు, సరైన మమ్మల్ని చూసుకోవటానికి ఎవరు లేరు, అయినా మేము సంతోషంగా ఉండేవాళ్ళమి. దానికి కారణం ఏమిటో తెలుసా,
అదే ఇప్పుడు చెప్తున్నాను. మా అమ్మ మా నాన్న ఏం చేశారంటే వాళ్ళు తెలియకుండా హడావుల్లో మమ్మల్ని స్కూల్ జాయిన్ చేసేటప్పుడు ఒక క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేశారు. క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మేము స్కూల్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రవీణ్ యేసుక్రీస్తు మాకు పరిచయం చేశారు. అది ఆ క్రిస్టియన్ స్కూల్ ఎలా ఉందంటే దేవుని వాక్యం చక్కగా బోధించే ఒక స్కూలు. ప్రతిరోజు దేవుడి వాక్యంతో ఆ స్కూల్ స్టార్ట్ అవుతుందన్నమాట. వాళ్ళు దేవుని వాక్యము బైబిల్ గురించి యేసు ప్రభు గురించి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మాకు చాలా అట్రాక్ట్ అయ్యి చాలా ఇష్టమైన ఈ లోకంలో అందరికంటే ఇష్టమైన ఒక వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు గారు అయిపోయినారన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడల్లా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను అన్ని చూస్తున్నారు, ఆయనకు నువ్వు తెలుసు, నీ పేరు పెట్టి నేను పిలుస్తాడు అలంతా చెప్పినప్పుడు దేవుడు అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే దేవుడు అంటే హిందూ బ్యాగ్ నుంచి వచ్చాం కాబట్టి ఆ విగ్రహాలు అలా అనుకున్నాం. కానీ యేసు ప్రభు అంటే మేమేమనుకున్నామంటే ఎవరో ఇలాంటి వ్యక్తి అంటే మనకి ఇప్పుడు డైలీ చూస్తామే ఒక వ్యక్తి అనుకున్నాం. సో ఒక వ్యక్తి గురించి ఇప్పుడు గాంధీ తాత, నెహ్రూ ఎలా ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను అనుకొని చాలా సంతోషపడి ఆయన అంగీకరించాం అనమాట. అంగీకరించడం ఎంతంటే ఎంత కష్టం, ఎంత బాధ, ఎంత కన్నీరు వచ్చినా కానీ మనకి యేసు ప్రభు ఉన్నారు కదా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కదా, అది చాలు అనుకొని చాలా సంతోషంగా ఉండాలన్నమాట. ప్రభుని బట్టి ఆ చిన్న వయసులో ఈ లోకంలో ఎవరికి లేకపోయినా ఏమీ లేకపోయినా నిజంగా దేవుని సన్నిధిలో చెప్తున్నాను అంత ఆనందంగా ఉన్నాము. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నాలాంటి పరిస్థితులు మీరు ఎవరు ఉన్నారని అనుకోవట్లేదు, అలా పోయి ఉండరు అనుకుంటున్నాను. దేవుడు మీకు అన్ని రకరకాలుగా అన్నీ మీకు ప్రొవైడ్ చేశారు. నిజంగా ప్రభువులో మీరు సంతోషంగా ఉన్నారా? దేవుని బట్టి సంతోషంగా ఉన్నారా? అది ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే అది చాలా గొప్ప విషయం. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని సంతోషం ప్రభువులో ఉంటుంది. నా చిన్న వయసులో నేను దాన్ని అనుభవించాను. అది మీకు ఒక సాక్ష్యంగా చెప్తున్నాను. తర్వాత ఏమైందంటే ఇలా కొనసాగుతుండగా మా అమ్మ మా నాన్న 1.5 year తర్వాత వచ్చారు. మా తమ్ముడికి బ్లడ్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్, 3rd stage అయిపోయి తను అయిపోయిన డాక్టర్స్ చెప్పారంటే మేమేం చేయలేము, తను చనిపోతారు అని చెప్పినారని వచ్చారు. సో మా తమ్ముడు అదే విధంగా చనిపోయారు. చనిపోయిన తర్వాత నాకు ఇంకా మరీ చాలా బాధ అనిపించింది. అసలు దేవుడు ఉంటే ఇలా నా తమ్ముడిని చిన్న వయసులో తీసుకెళ్తారా? దేవుడే లేడు. అసలు దేవుడు అంటే ఇష్టం లేదు. అంటే యేసు ప్రభు వచ్చి వ్యక్తి, మాకు యేసు ప్రభు వచ్చి దేవుడు, ఆయన రక్షకుడు, అవన్నీ మాకు అర్థం కాని విషయాలు. మాకేంటి అమ్మ నాన్న మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, ఆయన ఒక వ్యక్తి, ఆయన మనతో మాట్లాడే వ్యక్తి, మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి, అంతవరకే మాకు తెలిసింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు నువ్వు ఏ దేవుళ్ళు నమ్మొద్దు, అసలు దేవుళ్ళే లేరు ఈ లోకంలో, మా దేవుళ్ళు వచ్చి మా తమ్ముడు ఏ తప్పు చెప్పని తీసుకెళ్ళిపోయాడు అని కంప్లైంట్ ఇచ్చాను. అలా ఉండేదనమాట. యేసు ప్రభుతో ఎంత ఒక సాహసం అంటే కింద పడ్డా పైన పడినా ఎవరిని కొట్టినా యేసు ప్రభు అమ్మాయి కొట్టింది, అమ్మాయికి ఏమైనా చేస్తావా, ఏమైనా సరే వాళ్ళతో ఫైట్ చేసేది కదండి యేసు ప్రభు దగ్గరే చెప్పేవాడిని. అంత ఒక థిక్ రిలేషన్. మీరు ఎవరన్నా కింద పడితే దెబ్బ తగిలితే మీరు ఏమంటారు, అమ్మా అప్పా అంటారు కదా. మాకు అసలు అమ్మ అని ఓడుకొని నా జీవితంలో తెలియదు, ఏసయ్యానే వస్తుంది. కింద పడ్డా పైన పడ్డా ఏసయ్యా ఏమని అనిపించినా కానీ, అంటే నిజం చెప్పాలంటే నా జీవితంలో నాకు తల్లిదండ్రులు వాళ్ళందరూ ఉన్నారు, కానీ మొత్తం నా లైఫ్లో ఒక 1 week 10 days కూడా వారు ఏంటి తల్లి ప్రేమ ఏంటి, అమ్మను అన్నం తినిపించడం ఏంటి, అమ్మను హక్ చేయడం ఏమీ నాకు తెలియదు. ఓకేనా? సో అది అలాంటి పరిస్థితిలో ప్రభు అంతా ఒక మాకు దగ్గర అయ్యారు. ఓకే, ఇలా ఉండగా 6th 7th 8th ఇలాంటి ఒక పరిస్థితికి వచ్చాం. 8th standardలో ఏమైందంటే మాకు సోషల్ అంటే నాకు సోషల్ అంటే చాలా చాలా ఇష్టమైన సబ్జెక్ట్. సోషల్లో మరి మా టీచర్ చెప్పింది ఏం చెప్పారంటే, బ్రిటిష్ వారు మన ఇండియాకి వచ్చి బలవంతంగా మన చేత బైబిల్ చదివించారు. ఈ బైబిల్ ఉన్న వ్యక్తి యేసు ప్రభు, ఇదంతా మన ఇండియన్కి సంబంధించింది కాదు, మనమందరం హిందూ కంట్రీ, వాళ్ళు బలవంతంగా వాళ్ళ యొక్క రిలీషన్ని మన తనకి తీసుకొచ్చి మన బానిసలుగా చేసి మనకు స్వతంత్రం లేకుండా చేసి మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారని చెప్తూ వచ్చారు. అది ఏమైందంటే చిన్నగా నా మైండ్లోకి ఎక్కేసింది అనమాట. అరే ఇన్ని రోజులు నేను యేసయ్య చాలా మంచోడు అనుకున్నానే, ఇదేంటి ఇంత మోసం చేశారా, మా ఇండియన్ అందరూ ఇంత మోసం చేశారా, మమ్మల్ని ఇంతగా అంటే ఆ బ్రిటిష్ వాళ్ళందరూ యేసు ప్రభు పంపించిన వాళ్ళే అనుకున్నాను అనమాట, నాకు తెలీదు. సో ఆ యొక్క ఇది అయితే ఇంతగా మమ్మల్ని మోసం, యేసయ్య ఇక్కడి నుంచి నీతో నేను మాట్లాడను, అసలు నీ పేరు కూడా ఎత్తాను, నువ్వు నాకు వద్దు, అసలు మా ఇండియాని ఎందుకు ఇట్లా చేసావు. అప్పుడే నేను ఒక అల్లూరి సీతారామరాజు లాగా, భగత్ సింగ్ లాగా అట్లా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, ఇట్లున్నదాన్ని అట్లా తిరిగాను అనమాట. ఎప్పుడు ఇంకా సోషలిస్ట్ని బుక్ తీసుకొని బుక్గా చదివేదాన్ని ఫుల్గా. సరే ఇంకా అలా ప్రభుని అంటే ప్రభు అంటే నాకు ఇష్టం లేకుండా అలా నన్ను నేనే దూరపరుచుకుంటూ వచ్చాను.
10th క్లాస్కి వచ్చాను. 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఒక ప్రాబ్లం ఫేస్ చేసాం. ఏమైందంటే మా అక్క నేను ఇద్దరమే హాస్టల్లో ఉన్నాము. ఆ హాస్టల్ వచ్చి రిజర్వేషన్, అంటే రిజర్వేషన్ వాళ్ళకి మాత్రమే హాస్టల్ ఉంటుంది, ఓసీకి ఒక సీటే ఉంటుంది. మా అక్క నేను నాయుడు, అదేంటి ఓసీకి ఒకే సీట్ ఉంటుంది. అప్పుడు ఏం చెప్తున్నారంటే పిలిచి, చూడండి మీ ఇద్దరు అక్క చెల్లి ఉన్నారు, ఒకరే ఎగ్జామ్ రాసేదానికి అలో చేస్తాము, ఓకే, ఎందుకంటే ఓసీ పర్సన్ ఒకటే ఉండాలి, మిగతా 60 సీట్లో 59 సీట్స్ వచ్చి లోయర్ కేటగిరీ వాళ్ళకి అని చెప్పారా. ఇంకా నాకు భలే కోపం వచ్చింది. మా అక్క బాగా చదివింది, నేనైతే చాలా అల్లరిదాన్ని, చదువులో అంతగా నేనేం పెట్టేదాన్ని కాదు, అంటే కొంచెం రెబల్గా మారిపోయాను అనమాట. అన్నిద్దరు ఫైటింగ్ చేసేది, అందరితో కొట్టేది, అందరి కొంచెం ఒక రెబల్ క్యారెక్టర్ వచ్చేసింది. మా అక్క చాలా సాఫ్ట్, బాగా చదువుతుంది. సో ఏమైపోయింది, ఇప్పుడు ఇద్దరిలో ఒకనే ఎగ్జామ్ రాపిస్తున్నసరికి నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకు ఈ రిజర్వేషన్ వాళ్ళకి ఎందుకు, వాళ్ళకి అన్ని సీట్లు, వాళ్ళు సరిగా చదవరు, వాళ్ళు మొద్దు మకాలు, అది ఇది తిట్టి గొడవ మా సార్ తోటి. మాకు తెలియదమ్మా మీరు ఒకరే రాయాలి అని. అప్పుడు నాకు ఇంకొక అండర్స్టాండింగ్ ఏమైపోయింది తెలుసా, జనరల్గా రిజర్వేషన్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది యేసుప్రభుని నమ్ముకుంటారు ఆ కాలంలో, అంటే నాకున్న నాలెడ్జ్. సో ఇంకా హెట్నెస్, యేసుప్రభువా మీరు మా దేశానికి వచ్చింది కూడా కాకుండా ఇన్ని సీట్లు మీరు ఆక్యుపై చేసుకుంటారా, మాకు రావాల్సిన, నేను హిందువుని, నాకు రావాల్సింది కూడా మీరు తీసుకుంటారా, మీరు చదువుకోవడానికి అవకాశం లేకుండా చేస్తారని ఇంకా కోపం. సరే మొత్తానికి ఏమైందో తెలియదు. మా అక్క బాగా చదువుతుంది, నేను ఒక యావరేజ్గా చదువుతాను కాబట్టి ప్రిన్సిపల్ మేడం తర్వాత మా ఫాదర్ వచ్చి మాట్లాడి ఎట్లా ఇద్దరిని ఎగ్జామ్ రాపిచ్చేశారు. రాపిచ్చిన తర్వాత 10th పాస్ అయిపోయాం. 10th పాస్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నా, ఏ విధంగా అయినా సరే ఈ క్రిస్టియన్స్ అందరినీ భారతదేశం నుంచి పంపించేయాలి, మనము ఇంకొక స్వతంత్రాన్ని పోరాడదాము అనుకుని, అదే నా మెయిన్ గోల్. ఓకే, సరే అప్పుడు హాలిడేస్ ఉంటుంది కదా, ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ఒక దినమున నేను పనుకొని ఉన్నాను, మా అమ్మ మా నాన్న మాట్లాడుకుంటున్నారు. మా అమ్మ మా నాన్న ఏమని మాట్లాడుకుంటుంటే, మా నాన్న చెప్తున్నారు, నాకు పెద్ద అమ్మాయి అంటే చాలా ఇష్టము, నా తర్వాత నాకేముంటే కూడా ఆమెకి ఇస్తాను అని చెప్పారనమాట. తర్వాత మా అమ్మ ఏం చెప్పిందంటే, నాకు చిన్న అమ్మాయి అంటే మా చెల్లి అంటే చాలా ఇష్టము, నాకేమున్నా కానీ అంత ఆమెకి ఇస్తాను అని చెప్పినారు. ఆ మాటలు విని సంతోషపడేదానికి మా అక్క మా చెల్లేరు, కానీ నేను నిద్రపోతున్నా. నాకు హృదయం బద్దలైపోయింది. అరే నా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రేమించట్లేదు, వాళ్ళకి నేను అవసరం లేదా, మా అక్క అంటే ఇష్టం అంటున్నారు, మా చెల్లి అంటే ఇష్టం అంటున్నారు, మధ్యలో నేను నన్ను వాళ్ళు కూడా ఇష్టపడలేదా, ఎందుకు ఈ జీవితం చాలా, అంటే ఇంకా ఆల్రెడీ రేబలు, ఇంకా అంటే ఎదురు తిరగటం అనేది ఇంకా సెకండ్ స్టేజ్ ఆఫ్ మా డాడీ అవని ఎవరని ఏ చెప్పినా కానీ లేదు, అంటే వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, ఇంకెవరికి నేను అవసరం లేదు, చాలా రెబల్గా అయిపోయాను అనమాట. తర్వాత ఇంటర్ కోసము మాకు గురుకుల పాఠశాల, మీరు ఉంటారు ఇక్కడ ఆంధ్రాలో ఉంటుంది, గురుకుల పాఠశాలలో నాకు ఒక కాలేజ్లో ఓసీకి ఒక సీటు, తర్వాత మాకు ఒక సీటు వచ్చింది. గురుకుల పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్లో నేనేం డిసైడ్ అయ్యానంటే, బాగా చదవాలి. అప్పుడు తిరుపతి, నా పేరు వెంకట సుజాత కదా, వెంకట సుజాత వెంకట వరలక్ష్మి. సో తిరుపతి వెళ్ళాలి, తిరుపతిలో వెళ్ళి వేదాలు పండితులు అన్నీ బాగా నేర్చుకొని ఈ యొక్క క్రిస్టియన్స్ అందరిని పంపించేయాలి, ఇదే మన గోలు. సో నేను తిరుపతికి వెళ్ళాలంటే బాగా చదవాలి. ఇంకా ఏం చేశానంటే, అది గవర్నమెంట్ మళ్ళీ మ్యాథ్స్ టీచర్ లేరు, ఫిజిక్స్ టీచర్ లేదు, కెమిస్ట్రీ టీచర్ లేదు, అయినా అసలు పట్టించుకోలేదు. ఫుల్ బుక్ బాగా చదివి ఎంతగా చదివినానంటే నేనే డిస్ట్రిక్ట్ టాపర్, మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ అవుట్, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవ్రీథింగ్. టెక్స్ట్ బుక్, ఇప్పుడు మ్యాథ్స్ బుక్ మీరు నాకు ఇచ్చినాక నా ప్రాబ్లం ఎక్కడుందో ఆన్సర్ కూడా చెప్పగలను, అంత ఇదిగా హార్డ్ వర్క్. ఇంకో ఏం లేదు, తిరుపతికి వెళ్ళాలి, అన్ని తెలుసుకోవాలి, వీళ్ళని పంపించాలి. ఈ ఏం తోటి అంత ఇదిగా చదివి ర్యాంక్ వచ్చింది, తిరుపతి కోసం సీటు, అది కూడా పద్మావతి యూనివర్సిటీ. పద్మావతి యూనివర్సిటీ అంటే ఒక ఎగ్ కూడా లోపల పోదు, అంత నిష్ఠ గరిష్ట అలాంటి యూనివర్సిటీ అనమాట, హిందూ అనమాట. అది ఓన్లీ గర్ల్స్. నేను చిన్నప్పటి నుంచి అంత గర్ల్స్ దాంట్లో చదివాను కాబట్టి అది సెకండ్ కండిషన్, గర్ల్స్ దాంట్లోనే చదవాలి. అక్కడికి వెళ్ళి బాగా భక్తిలో బాగా పెరిగి అప్పుడు వీళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్నాను. తర్వాత నాకు అట్లానే సీటు దొరికింది పద్మావతి యూనివర్సిటీలో. నేను యాక్చువల్లీ ఎంపీసీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్, అయితే అక్కడ ఉంది బీ ఫార్మసీ అంటే అది సైన్స్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటారు. కౌన్సిలింగ్లో చెప్తున్నారు, అమ్మ అది నీకు చదవలేవు, నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్వి, నీకు కష్టమవుతుంది, అది బయాలజీ చదివినట్లయితే అవుతుంది. నేను చెప్పినాను దానికంతా ఏం ప్రాబ్లం, నేను చూసుకున్నాను, ముందు నాకు సీట్ ఇవ్వండి, నాకు ఫస్ట్ ర్యాంక్ కదా ఇవ్వండి ఆయన. సరే మన ఇష్టం అని చెప్పి ఇచ్చేశారు. సో ఆ సీట్ తోటి నేను పద్మావతి యూనివర్సిటీకి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ ఇయర్లో ఏం జరిగిందంటే, నేను తెలుగు మీడియం, కంప్లీట్గా గవర్నమెంట్ స్కూల్లో చదివాను కాబట్టి తెలుగు మీడియం. అక్కడ పద్మావతి యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అది వచ్చి ప్రొఫెషనల్ కదా, బీఫార్మసీ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. దట్టు ఏముంటుందంటే మొత్తము బయాలజీ, ఈ సైంటిఫిక్ నేమ్స్, అస్సలు క్లాస్కి వెళ్తే లాటిన్ చెప్పినట్టు ఉండదు, ఏం అర్థమయ్యేది కాదు. ఏంట్రా బాబు ఇంత ఆశగా ఇంత బాగా చదివి కసితో వస్తే అస్సలు అర్థమవుతుంది కాదు, ఎంత అర్థమవుతుందంటే ఏం అర్థం కాదు. సరే కాలేజీ 10 o'clock అంటే 8 o'clock వెళ్తాను, వెళ్ళి 2 hours కూర్చొని ఏడుస్తారే, ఏదో ఒక ఏంతో
వచ్చినా నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా బాధపడేదాన్ని. సరే ఇట్లా కాదు, అక్కడ తిరుపతి కదా అవకాశం, నాకు చెప్పులు లేకుండా నడుచుకొని వెళ్ళేదాన్ని. అట్లా ఎన్నిసార్లు ఇలా నాకు తెలియదు, చెప్పులు లేకుండా మోకాల మీద అట్లా తిరుపతి వెళ్ళినప్పుడల్లా విరక్తి చెందేదాన్ని. అక్కడ దేవుడు అంటే దేవుని యొక్క పవిత్రత, లేకపోతే ఎంత పాపం ఘోరమైన ఎంత పాపం జరగాలి అంత అక్కడే ఉండేదన్నమాట. అది చూసి ఇంకోటి అంటే దేవుడి దగ్గరికి 10 రూపాయల క్యూ, 100 రూపీస్ క్యూ, ఈ దర్శనాలు ఇదేంటి అసలు, దేవుడి దగ్గరికి వెళ్తే సమాధానం రావాలి కానీ ఇంకో ఉన్న సమాధానం పోతుంది అలా అని చెప్పేసి అసలు దేవుడు అంటే నాకు విరక్తి పుట్టేసింది. అసలు దేవుడొద్దు ఎవరొద్దు, ఏమొద్దు లైఫ్లో, ఈ చదువు అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఇలాంటి ఒక కన్ఫ్యూషన్ స్టేజ్ ఉన్నప్పుడు ఏమైందంటే ఇంకా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి నాకు ఫీజు కట్టాలి. ఒక డాక్టర్ ఏం చెప్పిందంటే, నేను +2లో మీన్స్ ఇంటర్లో ఉన్నప్పుడు నేను టాప్ కాబట్టి నన్ను వాళ్ళు చదివిస్తా అని చెప్పారు. కరెక్ట్గా ఫీజు వచ్చే టైంకి ఆయన చేతులు ఎత్తేశారు. ఆయన అసలు కాంటాక్ట్ లేకుండా పోయారు. నాకు ఫీజు కట్టేదానికి కూడా ఏం అవకాశం లేకుండా పోయింది. అమ్మ నాన్న చాలా మరి నాన్న ఏం పని చేయరు, అమ్మగారు ఒకరే ఇట్లా ఇంటింటికి వెజిటేబుల్ అమ్ముతారు కదా అలా ఉండేవారు. సో నా ఫీజు ఎంత అంటే యూనివర్సిటీ ఫీజు 1500. ఓకే, ఆ ఫీజు కట్టేదానికి నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశానంటే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి, మేడం నాకు ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, నాకు ఫీజు కట్టేదానికి డబ్బులు లేదు, నేను దయచేసి నాకు టీసీ ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాను అనమాట. అయితే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఎలా అంటే, ఆ మేడం ఏం చేశారంటే, సరే 1500 రూపీసే కదా నేను కడతాను, నువ్వు చదువు, పాస్ అయితే ఉండు, నీ దగ్గర ఎప్పుడు ఉంటుందో అప్పుడు నాకు రిటర్న్ ఇవ్వచ్చు, నువ్వేం చేయంటే ఎగ్జామ్ రాయి, పాస్ అయితే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని చెప్పారనమాట. సరే మేడం చాలా ప్రిన్సిపాల్ మేడం మనకి చాలా మంచి మాటలు చెప్పారు. సరే ఆమె కోసమన్నా 1500 మేడం ఇచ్చారు, ఫీజు కట్టి చదువుదామని డిసైడ్ అయ్యాను. రూమ్కి వెళ్ళంగానే మా ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళు క్రిస్టియన్స్గా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక సైంటిఫిక్ టాక్ జరుగుతుంది, అంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం, చదువు సంబంధించి ఏం చెప్పినా ఏ బుక్ని చదివేస్తాను. వాళ్ళు చాలా తెలివిగా ఒక సైంటిఫిక్ టాక్ జరుగుతుంది, నువ్వు వస్తావా, సైన్స్ గురించా అన్నా. సరే వెళ్ళాను. వెళ్తే అక్కడ ఏం చెప్పానంటే అకార్డింగ్ టు సైన్స్ దేవుడు ఉన్నాడా లేడా అదనమాట టాపిక్. EU ద్వారా జరుగుతుంది, ఓకేనా. సో EU వాళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను కన్విన్స్ అయ్యాను, దేవుడు ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే అంటే చాలా చెప్తే ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి దేవుడు నాతో మాట్లాడిన విషయం అంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నారు, ఆయన ఒక నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను సృష్టించారు, నేను ఆయన యొక్క ఆయన నా సృష్టికర్త, నేను ఆయన యొక్క సృష్టి అయినాను, ఖచ్చితంగా ఆయనకి నాకు సంబంధం ఉంది అని ఒక దృఢమైన నమ్మకము ఆ మీటింగ్ ద్వారా నాకు కలిగింది. అయితే ఇప్పుడు నేను నా సృష్టికర్త నేను కనుగొనాలి, ఓకేనా. ఎవరు నాకు సృష్టికర్తను పిలిచేదానికి ఇష్టం లేదు. అయితే యేసయ్యని ఎందుకన్నానంటే చిన్నప్పటి నుంచి నాకు బైబిల్ మొత్తం తెలుసు, ఆయన జీవితంలో ఒక్క ఫాల్ట్ నేను కనిపెట్టాను, ఆయన అంటే చాలా ఇష్టము, ఆయన గురించి బైబిల్ మొత్తం తెలుసు కాబట్టి మిగతా హిందువులు మహాభారతం రామాయణం అన్నీ చదివాను. వాళ్ళు ఉన్న చాలా అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న ఏమంటారు ఆ వీక్నెస్ నన్ను అటు సైడ్ చూడకుండా చేసింది. సరే ఫస్ట్ టైం ఏం చేశానంటే మోకాలేసి, ప్రభువా చిన్నప్పటి నుంచి మీరు ఒక వ్యక్తిగా అనుకున్నాను కానీ మీరు దేవుడు, ఆయన్ని ఈరోజు విన్నాను. సరే ఇప్పుడు నేను ఒకటి చేస్తాను, నేను సిన్సియర్గా మిమ్మల్ని అడుగుతున్నాను, నేను కష్టపడి చదువుతాను, అయితే మీరు నాకు హెల్ప్ చేయాలి, నేను పాస్ అవ్వాలి. ఎందుకంటే నేను తెలుగు మీడియం కాబట్టి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి, నేను రాత్రంతా చదువుతాను, నాకు టెక్స్ట్ బుక్స్ ఉండవు కాబట్టి ఒక్కొక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి రన్నింగ్ నోట్స్ తీసుకుని నేనే రాసుకుంటాను, నైట్ అంతా రాస్తాను, డే అంతా చదువుతాను. 24 hours ఒక అమ్మాయి చదువుతుందంటే చూసుకోండి. నాకు అందుకే మైగ్రేన్ కూడా, నాకు ఒక పర్సనల్ ఒక మైగ్రేన్ ప్రాబ్లం అప్పుడు స్టార్ట్ అయిందనమాట. లైట్ ఉన్నా లేకపోయినా అట్లా కష్టపడి చదివితే ఇంటర్నల్లో జస్ట్ పాస్ అవుతాను. ఒక్కసారి ఒక మేడం ఏమనేసారంటే అందరి ముందు నన్ను చూసి, అంటే అక్కడంతా ఇంగ్లీష్లో మాట్లాడి ఇంగ్లీష్లో ఆన్సర్ చెప్పాలి, యూనివర్సిటీ లెవెల్ కదా, అన్ని కాలేజ్ టాపర్సే ఆ కాలేజ్కి వస్తారు, అందరు టాపర్సే, అది యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ అనమాట. సో ఒకసారి ఇట్లా అడిగి, ఏమ్మా నీలాంటి వాళ్ళు ఎందుకమ్మా ప్రొఫెషనల్ కోర్స్ తీసుకుంటారు దండగా, ఎందుకు మీరు ఏదో ఒక ఏమంటారు ఇది BA అలాంటి ఆర్ట్స్ కాలేజ్ వెళ్ళి చదవచ్చు కదా, ఇలాంటి కాలేజ్కి వచ్చి మా ప్రాంతంలో ఎందుకు తీస్తారు అని చెప్పేసి నన్ను చూసి నాకు భలే బాధ అనిపించింది. అరే డిగ్రీలో నేను యూనివర్సిటీ టాపర్గా ఉన్నాను, వీళ్ళు చూస్తే ఇలా అంటున్నారు. 3 రోజులు అన్నందుకు నేర్చాను, తట్టుకోలేకపోయాను. ఎంతగా చదువుతాను, ఎంత హార్డ్ వర్క్ చేస్తాను, ఈమె అందరి ముందు ఇంతగా నన్ను ఇట్లా అన్నారని ఇంకా ఏడిపోయింది. సో ఇప్పుడు నేను అందుకనే నా యొక్క శక్తి, నా యొక్క కష్టం ఏది పని చేయట్లేదు. అప్పుడు దేవుడి దగ్గరికి, ప్రభువా నేను ఎంత కష్టపడ్డాను, అదే పేతురు కదా, రాత్రి అంతా కష్టాన్ని ప్రభువా నాకేం దొరకలేదు అంటారు కదా, అలాంటి పరిస్థితి. నేను నా చేత 100 అవటానికి అంత కష్టపడ్డాను కానీ ఫలితం ఏం లేదు. మొదటిగా దేవుడిని అడిగాను, ప్రభువా మీరు నిజమైన దేవుడు అయితే నా ప్రార్థన ఆలకిస్తే నాకు ఒక్క సహాయం చేయండి, నేను కష్టపడి చదువుతాను, నాకు హెల్ప్ చేయండి, నేను పాస్ అవ్వాలి, ఇంతే. నేను పాస్ అనంటే ఖచ్చితంగా నేను మిమ్మల్ని నమ్ముతాను అని చెప్పేసి నేను
దేవుడి దగ్గర నేను ప్రార్థన చేశాను అనమాట. అప్పుడు ఏమైందంటే ఎగ్జామ్స్ వచ్చాయి, చదివాను, రాశాను, రిజల్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు రిజల్ట్ చూడబోతున్నాం. రిజల్ట్ చూసేదానికి నాకు భయం, పాస్ అవుతానో పాస్ అవను అని చెప్పి ఒకే ఒక భయం. సరే వెళ్ళి రిజల్ట్ చూసాం. ఓకే, ఆ యూనివర్సిటీ 83లో స్టార్ట్ అయింది, అంటే నేను పుట్టినప్పుడు. అప్పటికి 20 years కంప్లీట్ చేసేసిన ఆ యూనివర్సిటీ, అంత పెద్ద యూనివర్సిటీ అనమాట, పద్మావతి యూనివర్సిటీ. సో మేము వచ్చి 21 బ్యాచ్. ఓకేనా, సో 21 బ్యాచ్ రిజల్ట్. అక్కడ యూనివర్సిటీ రిజల్ట్ అంటే చాలా ఒక గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. చాలా కష్టం, టఫ్గా కరెక్షన్ కూడా ఉంటుందన్నమాట. పాస్ అవటమే చాలా కష్టం ఆ కాలంలో. ఇప్పుడంతా చాలా ఈజీ చేశారు. రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వెళ్ళి చూస్తున్నాను అనమాట. రిజల్ట్ వెళ్ళి చూస్తూ ఇంకా నేను చూసేదానికి నాకు ధైర్యం లేదనమాట. ఒక మా కాలేజ్ అదే టాపర్ అని కృష్ణవేణి అనుకుంటాం అందరినీ. ఆమె ఫస్ట్ ఎదురుకు వస్తూ ఉంది. ఏంటి కృష్ణవేణి, నువ్వేనా టాపరు అన్న. ఆమె మొక్కం చాలా కోపంగా ఉంది. ఎందుకురా, టాపర్ అయితే హ్యాపీగా ఉండాలి కానీ నా మొక్కం చూసి ఎందుకు కోపడుతుంటే, ఈ వేషాలంతా నా దగ్గర వేయద్దులే, అన్నీ తెలిసి నన్ను అడుగుతాను. ఇదేంటి అన్నీ తెలిసి నన్ను అడిగేది ఏంటి అనుకో, నాకు అర్థం కాల. వెళ్ళి చూస్తే యూనివర్సిటీ టాపర్ నేనే. ఎంత పర్సెంటేజ్ తెలుసా అప్పుడున్న పర్సెంటేజ్? 20 సంవత్సరాలు ముందుంది కదా, ఇంతవరకు 20 సంవత్సరాలు ఎవరు తెచ్చుకోలేనంత పర్సెంటేజ్ నాకు వచ్చింది. అది ఎంత పర్సెంటేజ్ అంటే, అది నేను చదివి అయిపోయి 20 years అయిపోయింది. ఇప్పుడు కూడా ఆ పర్సెంటేజ్ని ఎవరు బీట్ చేయలేదు. ఎర్ర సముద్రం 2 పాయలుగా అవుతుందనేది అద్భుతకరం విన్నాం కదా, నా జీవితంలో చూసాము. అది నా శక్తి కాదు, అది నా యొక్క హార్డ్ వర్కింగ్ కాదు. ప్రభువు ఆయన చాలా గొప్ప దేవుడని నా జీవితంలో ఆ యొక్క ప్రేయర్ ఆన్సర్లో దేవుడు చేశారు అద్భుతంగా. అంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా అద్భుతం ఎంత నిజమో, నా జీవితంలో ఆయన ఇచ్చిన రిజల్ట్ అంత నిజం. ఇప్పటికీ రికార్డ్ బ్రేకింగ్. అక్కడికి వెళ్తే కూడా సుజాత గోల్డ్ మెడల్ ఇప్పటికీ ఎవరు దాన్ని క్రాస్ చేయలేదు. అదే దేవుడు పెట్టిన ఒక అద్భుత కార్యం. ఓకే, సో రిజల్ట్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది, నా సిచ్యువేషనే మారిపోయింది. అందరు టీచర్స్కి, స్టాఫ్కి, అందరికి నేను తెలిసిపోయాను. అందరు నన్ను చాలా ఇష్టపడటం స్టార్ట్ చేశారు. అందరు పిలిచి మాట్లాడేవారు. అప్పుడు నాకు ఫీజు కట్టేదానికి ఏం చేశారంటే, ఒక డాక్టర్ ఇయర్లీ 20,000 అంటే ఎవరు టాపర్ డొనేట్ చేసేదానికి వచ్చారు. సో నా ఫీజు, హాస్టల్ ఫీజు అన్నీ ఆయన ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ ఇయర్ నుంచి ఒక డాక్టర్ నా ఫీజులన్నీ తీసుకునేటట్టు మా స్టాఫ్ అంతా అరేంజ్ చేసేసారు. మా స్టాఫ్కి నేనంటే ప్రాణం అంత ఇష్టం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ప్రభువా మీరు నిజమైన దేవుడు అని చెప్పి ఆయన మీద అంత విశ్వాసంతో ఏం అవసరమైన ఏదైనా సరే ప్రభు దగ్గర అడుగుతూ వచ్చేదాన్ని. అయితే ఎలాంటి విశ్వాసం అంటే, నా అవసరాలకి అయిన విశ్వాసం. ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నేను ఇది చేయాలి అంటే దేవుడు ఇస్తాడు. ఒక మిషన్, ప్రభువా నేను ఇప్పుడు ఇట్లా చేస్తున్నాను, నాకు దయచేయరు అంటే ఆయన చేస్తారు. ఇంతవరకు నా విశ్వాసం అంటే నేను అడిగితే ఆయన ఇస్తాడు. అలా అని అనుకున్నాను అనమాట. సరే, ఒకరోజు August 15, 2002 ఓకే, ఒక మేడంని కలిసేదానికి వెళ్ళాను. ఆ మేడం లేరు ఇంట్లో. సో ఆంటీ వేలో వస్తూ ఉన్నాను. ఓకే, ఒక స్థలంకి వచ్చిన తర్వాత ఒక స్వరం నాతో మాట్లాడుతుంది, లోపలికి రమ్ము అని. ఇదేంటి సార్ అంటే, అది ఒక డిఫరెంట్ వాయిస్. అది నా జీవితంలో ఫస్ట్ టైం వింటున్నాను. ఎక్కడికి లోపలికి ఇట్లానే వాక్యాలు రాయబడింది. ఓకేనా, సో ఇలా ఇదేంటి అమ్మో చర్చి, అమ్మో నేను ఇంతవరకు చర్చి లోపలికి వెళ్ళలేదు. నా ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు, ఓకే హిందువుని కదా, ఇప్పుడు లోపలికి వెళ్తే నన్ను ఎగతాళి చేస్తారు కదా. అయ్యయ్యో నేను నమ్ముకుంటున్నాను, హృదయం నమ్ముకుంటే చాలు కదా, చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళకూడదని బలవంతంగా నేను వెళ్ళాలని ట్రై చేస్తున్నాను, కానీ నేను అవ్వలేదు. అక్కడి నుంచి ఆ స్థలం నుంచి నేను మూవ్ అవ్వలేకపోయినాను. నన్ను దేవుడు అంటే ఆ యొక్క స్వరం నన్ను చాలా నేను చాలా ఒక అట్రాక్షన్ నాకు తెలియకుండా లోపలికి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ మీటింగ్ అయిపోయే స్టేజ్లో ఉన్నారు. లాస్ట్గా ఒక ఆల్టర్ కాల్ ఇస్తారు కదా, అలా చెప్తున్నారు. వాక్యం అంతా అయిపోయింది, ఇప్పుడు ఆల్టర్ కాల్ ఇస్తున్నారు. అది మీలాగా ఇట్లా ఈరోజు జరిగింది కదా, యూత్ క్యాంప్, అలాంటి స్పెషల్ యూత్ క్యాంప్ August 15. ఓకే, సో ఒక లాస్ట్లో నేను కూర్చున్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను నిరూపించుకున్నాను, నువ్వు నా సొత్తు. నేను పోయిన ఒక్కొక్క స్టేజ్ని ఎక్స్ప్లెయిన్ చేసి, నువ్వు నన్ను అంగీకరిస్తావా, నువ్వు నన్ను ఇప్పుడు అంగీకరించలేదంటే రేపు నా ప్రజలతో నేను వస్తాను, అప్పుడు నిన్ను అంగీకరించను. అలానే మాట్లాడుతున్నప్పుడు నాకు లోపల పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ వచ్చారు. నాకు తెలియని ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, ప్రభువా నేను ఒక పాపిని, నా పాపాలు క్షమించు, నువ్వే నిజమైన దేవుడివి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా ఆ దినాన్ని అంగీకరించిన తర్వాత ఇంకా అప్పుడు ఎంతో హ్యాపీగా సంతోషంగా నేను ఇంటికి నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు యేసుప్రభుని అంగీకరించాను తెలుసా, యేసుప్రభుని నేను అంగీకరించాను తెలుసా అని చెప్పి నేను రక్షణ పొందాను. అలా ఉంటూ వచ్చాను. రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు నా జీవితంలో నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు రక్షణ పొందాను. ఓకే, సో అయిపోయిన తర్వాత అలా డేస్ గడిచిపోతున్నాయి. అప్పుడు బైబిల్ చదువుకుంటాను, అప్పుడప్పుడు మరి వీలైనప్పుడు చర్చికి అయితే వెళ్తాను. అలాంటి పరిస్థితి జరుగుతూ ఉంది. తర్వాత నా లైఫ్ యథావిధంగా పోతూ ఉంది. 2000 నేను 4th ఇయర్
4 years కదా. 4th ఇయర్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇదే నా జీవితం టర్నింగ్ పాయింట్. 4th ఇయర్లో ఏం జరిగిందంటే, ఒకసారి మా ఫ్రెండ్ని కలుస్తామని ఒక రూమ్కి వెళ్ళినాను. ఆ రూమ్కి జస్ట్ బై ఛాన్స్ ఓపెన్ చేయగానే అక్కడ బైబిల్ స్టడీ చదువుతుంది. అయ్యయ్యో సారీ అండి తెలియకుండా వచ్చాను అని చెప్పేసి నేను వెళ్ళేదానికి ట్రై చేశాను. కానీ అక్కడ చెప్తున్న ఒక ఆంటీ, పర్వాలేదమ్మా వచ్చి కూర్చోను. లేదండి నేను తెలియకుండా వచ్చాను. అయినా పర్వాలేదమ్మా వచ్చి కూర్చో అన్నారు. సరే ఏం చేస్తాం మరి, మొహాటం కొద్దీ మరి అంతగా పిలుస్తున్నారు కదా, కూర్చోపోతే బాగోదు అనుకొని వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆ రోజు బైబిల్ స్టడీ, ఇట్లా అంటే హాస్టల్లో బైబిల్ స్టడీ జరుగుతుంది. ఆ బైబిల్ స్టడీ ఏమంటే, లూకా రాసిన పత్రిక, లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. ఓకే, టైము తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను. 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. ఏమంటే ఇక్కడ ఒక ద్రాక్ష తోట ఉంది. ఓకేనా, ఆ ద్రాక్ష తోటలో ఎవరైనా చదువుతారా? అయితే ఈ యొక్క ఉపమానము అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఉపమానంతో దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. అంజూరూపు చెట్టులాగా రోడ్డు సైడ్ ఉన్న నిన్ను ద్రాక్ష తోట అంటే రక్షించుకొని విశ్వాసం అనే దాంట్లోకి నేను చేర్చుకున్నాను. అయితే నీ జీవితంలో ఎలా ఉందంటే, అంజూరూపు చెట్టు ఏమైంది, 3 years కదా, నేను కూడా ఇప్పుడు 3 years కంప్లీట్ చేసి 4th yearలో ఉన్నాను. కరెక్ట్గా ఈ ఉపమానం నాకే. సో 3 సంవత్సరాల నుంచి ప్రభు నా ఎద్దుకొస్తూ ఎతుకుతూ ఉన్నారు, ఏమన్నా ఫలము దొరుకుతుందా, ఏమన్నా ఫలం దొరుకుతుందా, ఏమన్నా ఫలం దొరుకుతుందా. 3 సంవత్సరాల నుంచి ఏ ఫలము లేదు. అప్పుడు చెప్తారు, ఎందుకు దీనివల్ల నా టైం వేస్ట్, భూమి వేస్ట్, దీన్ని నరికేస్తాము, అగ్నిలు వేస్తామంటే అక్కడ తోట మళ్ళీ ఒక రిక్వెస్ట్ అడిగి, ఇంకో లాస్ట్ గివ్ మీ 1 more లాస్ట్ ఈ యొక్క సంవత్సరం ఉండనివ్వండి, ఫలించినా సరే ఓకే, లేదంటే నరికి వేస్తాం. అప్పుడు నాతో, నీకు ఫలము లేని జీవితం, మారు మనసు తగిన ఫలము నీ జీవితంలో లేదు. నువ్వు రక్షింపబడ్డావు, విశ్వాసం చెప్పుకున్నావు, కానీ నీలో ఫలం లేదు. దేవుడు ఆశించిన ఆ యొక్క ఫలము నీతో జీవితం లేదు అని వాళ్ళు మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లా. అరే యేసుప్రభుని నేను నమ్ముకున్నాను కదా, ఆయనే దేవుడు నమ్ముకున్నాడు కదా, నేను నా పాపను ఒప్పుకుని ఆయన రక్షకుడికి ఎన్నుకున్నాను కదా, ఇంకేం ఫలములు ఉంటాయి, ఆయన రోజు నమ్ముకున్నాను, వాక్యం చదువుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఇంతకన్నా ఇంకేం కావాలి అనుకున్నాను. కానీ వాళ్ళు ఒక మాట అన్నారు, నీకు మారు మనసు తగిన ఫలములు లేవు అని చెప్పారు. అప్పుడు వెంటనే నేను దేవుడు నమ్ముకున్నాను కదా, యేసుప్రభు నిజమే దేవుడు చెప్తున్నారు కదా, ఎందుకు వాళ్ళు అంటున్నారు అంటే ఏమో నన్నేమో కొట్టి తిట్టినట్టు చెప్తున్నట్టుంది. అప్పుడు అడిగితే వెంటనే వాళ్ళు వాక్యం చూపించారు. యాకోబు 2, ఇది ఆ దినాలను దేవుడు నాతో సంధించిన ఒక విషయం. యాకోబు 2:19 చదవండి. వ్యర్థుడా, క్రియలేని విశ్వాసం నిష్ఫలమైన లేదుగా అని చెప్తున్నారు. ఏంటి, దయ్యాలకు కూడా తెలుసు యేసుప్రభు నిజమైన దేవుడు అని, అవి కూడా నమ్ముచున్నాయి, ఇంకా వణుకుచున్నాయి, నీకన్నా వణుకుచున్నాయి, కానీ నీలో విశ్వాసం ఉంది, అయితే క్రియ లేదు. నీకు తెలుసా, క్రియలేని విశ్వాసం వ్యర్థం అని దేవుడు మాట్లాడదు. అంటే ఏం క్రియలు, నాలో ఏం క్రియలు కావాలి అనుకుని ఆలోచిస్తాను అనమాట. ఏం క్రియలు ప్రభా, నేను ఏం చేయాలి అనుకుంటే ప్రభు నాతో ఒకటి మాట్లాడినారు. ప్రభుని యేసుక్రీస్తుని మీరు రక్షకుడిగా అంగీకరించావు, నువ్వు ఆయన నిజమైన దేవుడికి అంగీకరించావు, అయితే నువ్వు ఇంకొకటి అంగీకరించాలి, ప్రభుని యేసుక్రీస్తుని నీ ప్రభువుగా అంగీకరించాలి. నీ జీవితానికి ఆయన కర్తగా, నీ జీవితాన్ని పరిపాలించే, నీ జీవితాన్ని ఆయన కంట్రోల్కి ఇవ్వాలి. నువ్వు అంగీకరించావు, విశ్వాసం ఉంటున్నాక నీ ఇష్టానికి ఉంటున్నావు, నీ చిత్తానికి చేస్తున్నావు. నీ యొక్క క్యారెక్టర్లో మార్పు లేదు, నీ మాటల్లో మార్పు లేదు, నీ యొక్క యాటిట్యూడ్లో మార్పు లేదు. ప్రతి ఒక్కటి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో కనిపించట్లేదు. నీతి ఫలములు ఫలములు అంటే ఏమనుకున్నాను, దేవుడు మాట్లాడారు. ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో చూపించటమే ఫలము. నిజం చెప్పు, ఎవరైనా నిన్ను చూస్తే యేసుప్రభు ఇలా ఉన్నారని చెప్పగలరా అడిగారు. అవును
అంటే అంటే నేను మాట్లాడితే ప్రవీణ యేసుక్రీస్తులాగా ఉండాలంట, నేను చేస్తే ప్రవీణ యేసుక్రీస్తులాగా ఉండాలి, అంటే నా జీవితము ఆయన ప్రభుగా ఉండాలి, నేను ప్రభుగా ఉండకూడదు అని దేవుడు మాట్లాడారు. ఆ దినాన నేను అనుకున్నాను, ఇదేంటి ప్రభా, మరి ఇంతకాలం నేను అదేమంటారు రక్షణ పొందాను అనుకుంటున్నాను, విశ్వాసం అనుకుంటున్నాను, ఇలా లేకపోతే ఏం చేస్తావు అనుకుంటే వెంటనే దేవుడు నీ యొక్క అవసరం కోసము, ఈ లోకంలో వాటి కోసము నువ్వు దేవుడిని నమ్ముకుంటే వెంటనే దేవుడు అక్కడే మాట్లాడారు. 1 కొరింథీయులు 15 చాప్టర్ 15వ అధ్యాయం 19వ వచనం చదవండి. దేవుడు చెప్పారు, ఈ లోకం కొరకు మాత్రమే నీకు యేసు ప్రభు కావాలా, ఈ లోకం కొరకు మాత్రం యేసు ప్రభువుని నువ్వు విశ్వసిస్తున్నావా? అలా విశ్వసించినట్లయితే ఇక్కడున్న మనుషులందరికంటే నువ్వు దౌర్భాగ్యాలు. దేవుడు నీకు అన్ని ఇస్తారు, నువ్వు అడిగినా ఇస్తారు, ఒక హిందువులు అడిగినా ఇస్తారు, ముస్లిం అడిగినా ఇస్తారు, ఆయన అందరికీ దేవుడు ఎవరు అడిగినా ఇస్తారు. అయితే దేవుడు ఇష్టప్రకంగా నువ్వు జీవించలేదంటే దేవుడు నిన్ను అంగీకరించరు. ఈ లోకంలో వరకే నీకు దేవుడు ఉంటాడు, కానీ ఆయనతో నిత్యరాజ్యానికి నువ్వు పాత్రలు కావు అని దేవుడు మాట్లాడు. నేను అనుకున్న రక్షణ పొందితే ఇంక మనకి నిత్యరాజ్యం ప్రకారం వస్తుంది, కానీ ఆ రక్షణలో కాపాడుకొని ఆ మారు మనసు తగిన ఫలములు మన జీవితం లేకపోతే ఒక దినాన దేవుడు అంగీకరించరనేది ఆ దినాన నాకు దేవుడు స్పష్టంగా మాట్లాడారు. మన జీవితము ప్రభుకి ఇష్టకరంగా ప్రీతికరంగా ఆయనకి ఇష్టంగా లేకపోతే దేవుడు మనం అంగీకరించరు, ఆయన నన్ను యాక్సెప్ట్ చేయరని ఆ విషయం తెలిసింది. అప్పుడు నేను తర్వాత ఏం చేయాలి ప్రభా, మరి ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను, తర్వాత అంటే కొన్నిటిలో అంటే అందరికీ తెలుసు కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని విషయాలు మనము ఇంకా మా స్టాఫ్కి ఎవరికి తెలియదు నేను అసలు క్రిస్టియన్గా. సో మా ఫ్రెండ్స్ ఇంతవరకే తెలుసు. ఒక క్రిస్టియన్గా బాప్తీషన్కి నేను ఎప్పుడు దేవుడు నాకు బాప్తీషన్ మాట్లాడినా కానీ దాని అమ్మమ్మ ఇది బహిరంగ చేస్తే అందరికి తెలిసిపోతుంది, మా ఇంట్లో తెలిసిపోతుంది, మా పేరెంట్స్ తెలిసిపోతుంది, పెద్ద ఫైటింగ్ అవుతుంది, ఇదంతా వద్దు అనుకున్నాను. అయితే అది నేను అనుకున్నాను ప్రభా ఒక్క 1 ఇయర్ 4th ఇయర్ అయిపోయి చదివేసి బయటికి వెళ్ళి తర్వాత మీరు చెప్పి నేను చేస్తా అనుకుంటే వెంటనే దేవుడు మాట్లాడారు. ఏం తెలుసా? హీబ్రూలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16, 17. ఈ వాక్యము నన్ను అట్లానే హృదయంలో కొట్టినట్టు. ఏశావు ఆ తర్వాత కన్నీటితో ఎంతో శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంది దానికి తగిన ఫలములు పొందే అవకాశం పొందక విసర్జింపబడిను. నువ్వు అనుకుంటున్నావు కదా ఇప్పుడు కాదు ప్రభువా, తర్వాత నా జీవితాన్ని కంప్లీట్గా మరి ప్రభుగా అర్పించుకోవటానికన్నాను, నీ బాప్తీషానికి నువ్వు లోబట్టలేదు కదా, కొంచెం కాలం నన్ను కొంచెం బాగా ఉండని తర్వాత ఇవన్నీ చేస్తున్నావు కదా, గుర్తుపెట్టుకోసమి జాగ్రత్తగా ఉండు, నీకు అవకాశం దొరకదేమో అని చెప్పి దేవుడు మాట్లాడినారు. అప్పుడు ఒకవేళ నువ్వు కన్నీటితో వచ్చినా కానీ దేవుడు అంగీకరించరు. అప్పుడు ఆ క్షణాన కంప్లీట్గా ప్రభువా మీరేం చెప్తే అదే, బ్రతుకుట క్రీస్తే, ఇక నేను ఏం చేసినా మీ చిత్తం, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, మొదటిగా నేను బాప్తీషన్ తీసుకొని మీ సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తాను ప్రభు అనుకొని మొదటిగా నేను బాప్తీషన్కి ఒప్పుకొని నేను 2004 ఫిబ్రవరి 13 బాప్తీషన్ తీసుకున్నాను. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చారు. ఏమంటే ఇర్మియా 15:19 ఏమంటే నువ్వు ఏది నీచమైనవో ఏ ఘనమైనవో గుర్తుపెట్టినలా నువ్వు నా నోటి వలె ఉండువు. ప్రభు నా జీవితం పట్ల చిత్తం, నువ్వు నా నోటి వలె ఉండాలనేదే నా యొక్క చిత్తం, హెవెన్లీ పర్పస్. దీన్ని నువ్వు కానీ గ్రహించావంటే దేవుడు చెప్పారు నిన్ను నేను నా కొరకు ఏర్పరచుకుంటాను దేవుడు మాట్లాడారు. తర్వాత ఏమైపోయింది, యూనివర్సిటీలో అందరికి బొట్టు అన్ని అప్పటి వరకు బొట్టు పెట్టుకుంటూనే ఉన్నాను, బొట్టు తీసేశాను. ప్రతి ఒక్కరికి యేసు ప్రభు లాగా ఒకలాగా డిఫరెంట్. సుచేత ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నేను యాక్చువల్ చెప్పాలంటే మా కాలేజ్లో నేను డాన్సర్ని, నేషనల్ డాన్సర్, ఆల్ ఇండియా లెవెల్లో అంతా సెలెక్ట్ అయిన ఒక పెద్ద డాన్సర్ని, వాలీబాల్ నేషనల్ ప్లేయర్ని, ఎన్నో ఉన్నాయన్నమాట, చాలా క్రెడిట్స్. అవన్నిటినీ ఏం చేయాలంటే ఇప్పుడు దేవుడికి సమయం ఇవ్వాలి, దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవుడికి సండే అంటే నేను వెళ్ళకూడదు, ఒక నేషనల్ ఒక పెద్ద ఒక ఇది ఉంది, దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. దాన్ని కూడా ఒక సండే రోజు ప్యారేడ్, మీకు తెలుసు కదా రిపబ్లిక్ డే రోజు ప్యారేడ్ జరుగుతుంది, అంత ఆల్ ఇండియా నుంచి వస్తుంది, దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. బట్ అది సండే రోజు జరుగుతుందని నేను వెళ్ళలేదు. సో అలాంటివన్నీ ఇంకా మా టీచర్ నువ్వు పిచ్చిదానవా, ఏం చేసినా నీకు తెలుసా అని చెప్పేసి అందరూ నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు, ఒకలాగా మాట్లాడటం స్టార్ట్ చేశారు. నన్ను ఎవరెవరైతే చాలా ఇష్టపడ్డారో స్టాఫ్ అంతా ఇట్లాంటి కాన్ఫరెన్స్లో కూర్చొని నన్ను పిలిచి సుజాత నీకేమైంది,
నువ్వు ముందులాగా లేదు, ఏదో జరిగింది, నేను ఎవరో మార్చేశారు, ఎందుకు నువ్వు క్రిస్టియన్ అయిపోయినావు అని అందరూ మాట్లాడుతున్నారు, అదంతా హిందూ కాలేజ్ కదా, ఎవరు నీకు డబ్బులు ఇచ్చారు, ఎవరు నేను ఇట్లా మాయ చేశారు అని అంతా మాట్లాడుతున్నారు. వాళ్ళతో నేను ఆర్గ్యూ చేయలేదు, ఒకే మాట చెప్పిన, ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడని నా హృదయానగా నా కళ్ళారా తెలుసుకున్నాను మేడం, ఇది నిజం, ఖచ్చితంగా చెప్పేశాను. అప్పుడు ఇంకో మేడం, ఈ అమ్మాయితో మాట్లాడటం వేస్ట్, పంపించేయండి అన్నారు. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాను. అక్కడి నుంచి ఒక్కొక్క రోజు స్టాఫ్ నన్ను ఎంత హేట్ చేస్తారంటే, కావాలని ఏదో ఒకటి అడిగి క్లాస్ నుంచి బయటకు పంపించేస్తారు. ఎంతకంటే నేను ఫైనల్లో ఉన్నాను, ఏమేమి చేయాలో అంత చేశారు. నాకును ప్రభా నువ్వు అనుమతి ఇచ్చావు, నువ్వు అనుమతి ఇచ్చాను అనుకుంటా పోయాను. ఇంకా ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ మార్క్స్ అని వాళ్ళ చేతులు ఉంటాయి. క్లాస్లో లీస్ట్ మార్క్స్ నాకే వేశారనమాట. ఓకే, థియరీ అంతా బయట అవుట్ సైడ్ అయిపోతుంది కరెక్షన్, థియరీ అంతా మంచి మార్క్స్ వచ్చాయి, ప్రాక్టికల్స్ అన్నీ తక్కువ మార్క్స్ వచ్చాయి. చివరికి ఫైనల్ ఉన్నప్పుడు నేను కాలేజ్ టాప్ సెకండ్లో వచ్చేసాను. ఎందుకంటే ఎంత థియరీ మార్క్స్ తెచ్చుకున్నా కానీ నాకు ప్రాక్టికల్ మార్క్స్ కోపప్ అవ్వలేదు. అప్పుడు నేను చాలా బాధపడుతూ ఉన్నాను. అప్పుడు ప్రభు నా దగ్గర చెవులు మాట్లాడి, సుజాత బాధపడుతున్నావా అంటే, కాలేజ్ 4th ఇయర్లో టాపర్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తారు, ఆ కాలేజీలో పేరు ఉంటుందన్నమాట, బట్ నాకు అది లేదు కదా, అంతకాలం కష్టపడిందంతా పోయేసింది కదా. అప్పుడు చెప్పాడు, ఇది క్షయమైనది, నీకు అక్షయమైనది నీకు ఇస్తాను, ఓకే, వాడాబారని కిరీటం నీ కోసం ఉంది, నీకు నేను అద్భుతంగా చేస్తాను దేవుడు మాట్లాడిన తర్వాత నేను ఆదరణ పొందుకున్నాను. ఆ తర్వాత నా జీవితంలో దేవుడి కొరకు జీవించాలి, ఆయన కొరకు పౌరుషం ఉండాలి, అలా అని ఒక ఇదితో ఉన్నప్పుడు ఏమైందంటే నా జీవితంలో ఆత్మీయమైన గర్వం అనేది అప్పుడు నాకు తెలియదు. స్టార్టింగ్ కొంచెం కొంచెంగా నేను ఎవరు చూసినా సరే, ఇప్పుడు మేమంతా కాలేజ్ స్టూడెంట్స్ ఉంటాం కదా, ఎవరికైనా లవ్ అఫేర్ అంటే వాళ్ళని చాలా హెచ్చా, ఎట్లా వీళ్ళంతా ఇలాంటి పాపాలన్నీ చేస్తారు, వీళ్ళంటి ఇంత ఇలా ఉన్నారు, వాళ్ళంటే అలా ఉన్నారు, వీళ్ళంటే అంటే వేరే వాళ్ళతో పోల్చుకుని నేను చాలా శ్రేష్ఠురాలిని, నేనే తప్పు చేయను, నేను చాలా స్ట్రిక్ట్, నేను చాలా సూపర్ అలా నేను అంటే అలా అనుకున్నాను. వాళ్ళని చాలా తక్కువగా అంచనా చేసేదాన్ని, ఎంతకంటే చాలా హేట్ చేసేదాన్ని కూడా. అయితే దేవుడు నన్ను ఒక విషయంలో అంటే ఆ విషయం నేను అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తున్నట్టారు కదా, ఆ యొక్క గర్వం నాలో ప్రవేశించి ఆ నాశనానికి నా పతనానికి కారణమైంది. దేవుడు నాతో ఒక మాట మాట్లాడు, సుజాత నీకు ఒక విషయం తెలుసా, నేను అప్పుడు అనుకుంటాను, నాకు బైబిల్లో అవ్వాదం ఎట్లా ఇంత పాపం చేశారు, దేవుడు అంత క్లియర్గా చెప్పారు కదా తినకూడదని, ఎట్లా చేశారు, సంసోనికి అంత క్లియర్గా అర్థమవుతుంది కదా, కొంచెం నాలెడ్జ్ లేదా, 3 సార్లు వార్నింగ్ వచ్చింది, అయినా ఇట్లా పాపం చేశాడు అని నేను చాలా అనుకున్నాను. నేను ఆ ప్లేస్లో అంటే ఏ కారణానికి చేయను అలా అనుకున్నాను అనమాట. అయితే ఖచ్చితంగా దేవుడు మాట్లాడు, నీకు పాపం చేసే అవకాశం లేదు కాబట్టి నువ్వు పాపం చేయలేదు. నన్ను ఒక శోధన అనే పరిస్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. ఒక ప్లేస్కి వెళ్ళాను, అక్కడ ఎన్ని విధాలుగా శోధింపాలో అన్ని విధాలుగా శోధింపబడి అంతగా ఫెయిల్ అయ్యి దిగజారిపోయి కింద పడి, ప్రభువా దౌర్భాగ్యాన్ని, నా శరీరం ఎంత బలహీనమైనది, నేను నా శక్తి నా భక్తి ఏమీ లేదు ప్రభా, ఉచితమైన నీ కృపను చెప్పినని అప్పుడు ఆ స్థితికి నలిగిన హృదయానికి దేవుడు తీసుకొచ్చారు. నిజంగా అది అద్భుతమైన విషయం. నిజంగా నలిగిన హృదయం, విరిగిన హృదయం, నేను అప్పుడు ప్రభా ఈ శరీరం ఎంత బలహీనమైనది, ఒక్క నిమిషం చాలు నేను పడిపోవటానికి, ఒక్క అవకాశం చాలు నేను ఈ లోకం భ్రష్టు తిప్పడానికి, ఎంతో అద్భుతంగా నేను చెప్తున్నాను కదా, కానీ నేను అంత బలహీనరాలి నేను గుర్తించాను. నా శరీరం అంత బలహీనమైనది, నా థాట్ లైఫ్ అంత బలహీనమైనది, నేను చాలా పాపంలోని ఇంకా నా పాప శరీరం ఉన్నదని దేవుడు నాకు గుర్తు చేస్తూ వచ్చి, నేను ఏమై ఉన్నానో ఆయనకు కృప, ఆయనకు ఉచితం, అనుదినం ఆయన కృపను బట్టి నేను బ్రతకగలిగాను. దేవుడి దగ్గర ఏడాను, ప్రభా ఏమంటారు, రక్షణ ఆనందం తిరిగి నాకు పుట్టించు, నూతన హృదయం నాలో పుట్టించు, నన్ను కడుగు, శుద్ధించు, నేను ఇక ఎప్పుడు గర్వపడను. నిజంగా నేను తెలుసుకున్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను క్షమించారు, నన్ను తిరిగి బలపరిచి ఆ ప్లేస్ నుంచి వెళ్ళేదాని కోసం దేవుడు నాకు గేట్ రాశాను. దాంట్లో మంచి ర్యాంక్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఫామ్కి నేను సెలెక్ట్ అయ్యాను. ఎంఫార్మసీకి వచ్చిన తర్వాత నేను మాస్టర్స్ చదువుతున్నాను. దేవుడు 3 విషయాలు నన్ను చాలా క్లియర్గా మాట్లాడారు. నేను యవ్వన కాలంలో పాపం చేయకుండా ఉండాలంటే, మీ అందరికి యవనస్తులు ఉన్నారు కదా, మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. యవ్వన కాలంలో పాపం చేయకుండానంటే మీరు చాలా కష్టపడే వాళ్ళు ఉండాలి. మీరు సమయం అని చాలా సరైన విధానం ఉపయోగించుకోవాలి. ఫ్రీ టైం అనేది ఉండకూడదు. ఫ్రీ టైం ఉందంటే సాతాను నన్ను శోధిస్తుంది. అసలు నేను ఎట్లా చేసుకుంటే మార్నింగ్ 5 o'clock లేసానంటే 7 to 9 నేను నర్సింగ్ కాలేజ్లో నేను వర్క్ చేస్తాను. తర్వాత 9 కల్లా నేను 9:30 కల్లా కాలేజీకి వెళ్తాను. 5:30 కల్లా మళ్ళీ నేను ఆంధ్ర యూనివర్సిటీకి వస్తాను. 5:30 to 6:30 కల్లా ఒక బైబిల్ స్టడీ స్టార్ట్ చేసాం. 10 మెంబర్స్తో స్టార్ట్ చేసాం. నేను అది వదిలిపెట్టేటప్పుడు 60 మెంబర్స్ అయింది. ఇలా తర్వాత ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసినప్పుడు సెకండ్ పాయింట్, దేవుని వాక్యం ప్రతిదినం మీరు చిన్నప్పుడు నేర్చుకుంటారు కదా, మెమరీ వర్సెస్ ఇవన్నీ మీరు చిన్నప్పుడు సండే స్కూల్ నేర్చుకునేవాళ్ళు కదా, బట్ నేను మీలాగా యవనంలో ఉన్నప్పుడు ప్రతి దినము దేవుని వాక్యం అంతగా నేర్చుకునేదాన్ని. ఒక్క దినం మిస్ చేసేదని కాదు, దేవుని వాక్యం
వాక్యం అంతగా చదివి నా తృప్తి అయినంత వరకు నేర్చుకునేదాన్ని. దేవుడి వాక్యం బై హార్ట్గా కంప్లీట్గా నేర్చుకునేదాన్ని. ఎందుకంటే ఆ దేవుని వాక్యం మాత్రమే నీ హృదయంలో పాపం రక్షించిన దేవుని యొక్క మొరను ఆలకించుకున్నాను కదా, ఆ పాపము ఆయన ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే ఆ వాక్యం నా హృదయంలో ఉండాలి. నాది ఏమంటే యవనస్తులు దేని తర్వాత తన నడకను శుద్ధి చేసుకుని ఆయన వాక్యం చేతను. ఈ వాక్యం నన్ను చాలా పట్టించింది. వాక్యం ఉంటే నేను పాపం చేయను, వాక్యం నేను ప్రేమిస్తే నేను పాపం చేయను, దేవుడికి మొదటి ప్లేస్ ఇస్తే నేను పాపం చేయను, ఈ లోకంలో పడిపోను. ఇది థర్డ్, ఏం జరిగినా దేవుని చిత్తానికి లోబడాలి. ఈ 3 విషయాలు ఎంఫామ్లో ఉన్నప్పుడు చేశారు. తర్వాత ఎంఫామ్లో రిజల్ట్ నేను అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, ఎంఫామ్స్ అయిపోయింది. ఏం తెలుసా, 99.98% గోల్డ్ మెడల్, ఆంధ్రప్రదేశ్ టాపర్. నేను ఏమైతే కోల్పోయినానో దేవుడు నమ్మకస్తుడు. మా మాస్టర్స్లో దేవుడు నాకు అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ వచ్చాయి. మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది నేను చెప్తున్నాను. ఓకే, నాకు ఫస్ట్ వచ్చిన మ్యారేజ్ ప్రపోజ్ బ్రదర్ది. ఓకేనా, బ్రదర్ నాకు కొంచెం ముందుగానే తెలుసు బెంగళూరులో. ఆయన మీద ఎటువంటి మంచి అభిప్రాయం లేదు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి నేను ట్యూషన్ చెప్పేదాన్ని ఇంటర్కి. ఆ అబ్బాయి ఎంత చెప్పాలో నెగిటివ్గా అంత చెప్పుంటారు, ఆ ఫ్యామిలీలో చెప్పుంటారు కదా. సో తన మీద నాకేం మంచి అభిప్రాయం లేదు. ఫస్ట్ వచ్చిన ప్రపోజల్ వచ్చి ఆయనది. వచ్చినప్పుడు ప్రభువా దేవుడి దగ్గర నేను చాలా జీవితం అంతా కష్టపడ్డాను, నాకు కొంచెం మంచిగా ఏమన్నా ఇవ్వచ్చు కదా. ఏంటి వచ్చి రాకరాక ప్రపోజల్ ఎక్కడో బెంగళూరు, నేను ఆంధ్ర పల్లెటూరు అమ్మాయిని. వాళ్ళు చూస్తే ఎప్పుడు అక్కడంతా బెంగళూరులో వెళ్ళాలంటే గర్ల్స్ బాయ్స్ కూడా ఇట్లా అమ్మాయి మీద చేసుకుని పోతూ ఉంటారు. మనమా చిన్నప్పటి నుంచి గర్ల్స్ దాంట్లోనే చదివాము. అది చూస్తేనే నాకు ఒక ఇదిగా ఉంటుంది. అక్కడ క్యాషువల్ అనమాట, అది తప్పని కాదు. వాళ్ళకి 10 మంది గర్ల్స్లో కూడా వాళ్ళు ఉండగలరు. మనమా అబ్బాయిలు అక్కడ ఉంటే ఇక్కడ ఉండే అంత స్టేజ్లో అసలు నా మాస్టర్స్ బీఫామ్ అంతా గర్ల్స్ లాంటివి చదివాను కదా, అస్సలు సెట్ అవ్వరు ప్రభా. ఏ విధంగా నాకు ఇది వద్దు, ఇంకేమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి అనుకున్నాను అనమాట. అయితే నేను ప్రార్థన చేశాను, ప్రభా ఏమైనప్పటికీ ఓకేనా, తను చదువుకున్న చదువు వేరు, నేను చదువుకున్న చదువు వేరు, అస్సలు ఎక్కడ సెట్ అవ్వదు. ఓకే, సో నేనేమనుకున్నానంటే నేను చదువులంతా టాపరు, ఆయన చదువులంతా లాస్ట్. సో ఏం మ్యాచ్ అవ్వదు, ఎక్కడ మ్యాచ్ అవ్వదు. అంటే నేను చదువును అంతా ప్రేమించేవాడిని. అంటే నేను ఆయన తక్కువ చెప్తున్నాను కాదు, దేవుడు ఆయన ఎలా చేస్తే చెప్తాను. దేవుడు ఎవరిని ఎలా పెట్టగలుగుతారు. ఆయన 10th ఇంటర్ ఫెయిలు, అన్ని సబ్జెక్ట్ ఫెయిలు, 10 సార్లు రాసిన ఫెయిలు, అలాంటి టైపు. మనము ఎంఫామ్ గోల్డ్ మెడల్ ఇలాంటివి. అంటే నేను ప్రేమించే చదువు మాత్రమే, దాని దగ్గరే ఒక గ్యాప్. అసలు మనకి ఏమీ అర్థం కాలే. ప్రభా ఏమనుకోదు, నాకు మాత్రం ఈ ప్రపోజల్ వద్దు అని చెప్పేసి నేను ప్రార్థన చేశాను. దేవుడు నాతో ఒక విషయం మాట్లాడారనమాట. ఏ విషయం అంటే ఈ యొక్క మ్యారేజ్ కోసం దేవుడు నాకు క్వైట్ టైంలో మాట్లాడింది. ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15. ఇక్కడ ఏమేమి నేను వాళ్ళకి మనకి సెట్ అవ్వదు, ఏదేది వాళ్ళకి మనకి పడదు అనుకుంటున్నాను. దేవుడని చెప్తున్నానంట, ఆ మధ్య గోడని నేను నా రక్తం ద్వారా పడగొట్టేసి ఫైనల్గా ఒక వాక్యం ఇచ్చారు. దాని నుంచి నేను తన శరీరంతో కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకం చేశాను, ఇట్లు సంధి చేయొచ్చు వీరిద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టి. మిమ్మల్ని ఇదే నా చిత్తం. దేవుడు క్లియర్గా మాట్లాడేశారు. సరే ఇంకేం చేయగలుగుతాము మనము? దేవుడు చెప్పిన తర్వాత నేను 3rd పాయింట్ ఏం జరిగినప్పటికీ దేవుడి చిత్తానికి లోబడాలి. అది ఏమన్నా అవని, ప్రభువా మీరు చెప్పారు, నేను లోబడతాను, ఆయన ఎలా ఉంటే నాకేమి, మీరు చూసుకుంటారు కదా అనుకున్నాను అనమాట. ఓకే, తర్వాత అయినా కానీ మనకి ఇప్పుడు మా అమ్మ నాన్న దేవుడు నమ్ముకోలేదు, మా అక్క నేను నమ్ముకున్న తర్వాత అక్క నమ్ముకుంది, చెల్లి నమ్ముకుంది, కానీ అంత స్ట్రాంగ్ కాదు. నేను ఎవరి దగ్గర చెప్పుకోలేను, కానీ నాకు ఎంతో భయం. మ్యారేజ్ దగ్గరకు వస్తూ ఉంది, ఇంకా భయం. ప్రభా నిజంగా ఈయన మీరు నా కోసం పెట్టింది, నేను తప్పు చేసాను, జీవితాంతం కష్టపడాలి. అయ్యో ప్రభా నిజంగా వీళ్ళని పెట్టింది. సరే నాకు ఎవరు చెప్పుకోవడానికి మెంటర్స్ లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన కావదు. మీ దగ్గర ఒక విషయం అడుగుతాను, నేను అల్ప విశ్వాసిని, ఒక్కటి మాత్రం చేయరా నా కోసం, ఒకే ఒక సూచన అడుగుతాను, చేస్తారా? న్యూ ఇయర్కి వాగ్దానాలు తీసుకుంటాం కదా, అప్పుడు నేను అడిగిన, ప్రభా ఆ వ్యక్తిని నా కొరకు మీరు ఏర్పరిచారంటే మా ఇద్దరికి ఒకే వాగ్దానం రావాలి. ఒకే వాగ్దానం వచ్చే సరిపోదు, ఒకే రిఫరెన్స్ కూడా రావాలి.
అని చెప్పేసి అడిగాను. మీరు ఎవరు అలా ట్రై చేయొద్దు సరేనా, అలా చూసిన కూడా అడగద్దు. ఎందుకంటే నా టైంకి, నాకున్న టెన్షన్కి, నాకున్న అవిశ్వాసానికి, కానీ దేవుడు మనం ఎప్పుడు పరీక్షించకూడదు. ఓకేనా. అయితే ఆ టైంలో నాకు ఎవరు లేరు సపోర్ట్, కాబట్టి ఇంకా నాకు ప్రభువే, గొడవ వేసుకున్న ప్రభువే, తిట్టుకున్న ప్రభువే, ప్రేమించిన ప్రభువే. కాబట్టి ప్రభా ఇది చేశారంటే నేను ఇంకెప్పుడు టర్న్ బ్యాక్, అసలు ఎప్పుడు నేను అడగను, డౌట్ చేయను. సరే న్యూ ఇయర్ వచ్చింది, 31st నైట్ ప్రామిస్ తీసుకుని నాకు భయం, ప్రభా ఎస్ అన్నా వాక్యం ఓపెన్ చేసిన. నాకేమొచ్చింది తెలుసా, నేను మోషేకి తోడైంటూ నీకు తోడైందును, జోషువా 1:5. బ్రదర్కి ఏం తెలుసా, నేను మోషేకి తోడైంటూ నీకు తోడైండు, జోషువా 1:5. నాకు రెడ్, ఆయనకి గ్రీన్. ఆయన కలర్ అడగలేదు కదా అని పేపర్లో రాసింటారు కదా, ఒక రెడ్ దాంతో నాకు అది నాకు గ్రీన్ దాంతో వచ్చింది, తనకి రెడ్ దాంతో వచ్చింది. ఒకే వాక్యము, ఒకే రిఫరెన్స్. దేవుడు కొన్నిసార్లు అల్ప విశ్వాసి ఎలా సందేహపడుతుంది అని దేవుడు నన్ను అడిగారు. నువ్వెందుకమ్మా సందేహపడతావు, నేను నిన్ను తల్లి గర్భంలోనే నిరూపించాను, ఇదే నా చిత్తం అని చెప్పి దేవుడు క్లియర్గా మాట్లాడినారు. మీకు యవనస్తులు అందరికీ ఒక మాట చెప్తున్నాను, మీ యొక్క సొంత ఆశలు, సొంత డిజైర్స్, మీన్స్ మీ యొక్క సొంత సెలక్షన్ అన్నీ వదిలేసాను, సంపూర్ణంగా దేవుడి చేతికి అప్పచెప్పుకున్నానంటే నిజంగా మ్యారేజ్ జీవితంలో దేవుడు చేసే అద్భుతకరం ఎలా ఉంటుందో తెలుసా. ఇది నా లైఫ్ టైం అంటే నా మ్యారేజ్కి వాగ్దానం. ఎలాంటి తెలుసా, నిజంగా ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఎలాంటిదో ఒకసారి చెప్తాను. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2nd chapter 9th verse. ఈ నిజంగా మీరు నమ్మారంటే, ఆయన చిత్తానికి మీరు సంపూర్ణంగా మీరు లోపరుచుకున్నారంటే మీ మ్యారేజ్ విషయంలో, ఎందుకని మన జీవితంలో చేసే ఒక పెద్ద అసలు ఒక టర్నింగ్ పాయింట్ మ్యారేజ్ లైఫ్. మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను, ఏ సొంత డెసిషన్ తీసుకోవద్దు. ఇది నమ్మారంటే నిజంగా ఆయన ప్రేమించిన వారికి ఆయన సిద్ధపరిచి మన కంటికి కనపడవు, చెవికి కనపడవు, గోచర హృదయానికి వచ్చి అద్భుతంగా చేస్తారు. నిజంగా చెప్తున్నాను, నా దేవుడి తర్వాత ఒక వ్యక్తిని, ఈయన దేవుడు లాంటి, దేవుడు హృదయానుసారుడు అని దావీదుకి 20 కదా, అదే దేవుడు మా హస్బెండ్. అది దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. దేవుడు ఇచ్చేది అద్భుతంగా ఉంటుంది. ఆ టైంకి నాకు కంటికి నాకు అర్థం కాలేదు, కానీ ఆయన చిత్తానికి లోబడ్డారనుకో అద్భుతంగా చేస్తారు. ఓకే, ఇది నా మ్యారేజ్ లైఫ్ అయిన తర్వాత, మ్యారేజ్ ఎంటర్ అయింది కదా, మీరు అందరూ అనుకుంటారు మ్యారేజ్ లైఫ్ చాలా డ్రీమ్ అని. నిజమైన చెప్తాను. సో ఈ యొక్క వాగ్దానంతో నేను మ్యారేజ్ లైఫ్కి వెళ్ళిన తర్వాత దేవుడు ఫస్ట్ నాకు నేర్పించింది ఏం తెలుసా, అప్పటి వరకు నేను మ్యారేజ్ జరిగేదానికి ఒక ముందు జరిగిన ఒక సంగతి చెప్తాను. మ్యారేజ్ అని ఫిక్స్ అయిన తర్వాత మా ఇంట్లో ఇప్పుడు ఫస్ట్ టైం ఒక హిందూ బ్యాక్గ్రౌండ్, హిందూ పీపుల్కి ఒక క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలంటే ఎలా ఉంటుంది, అది ఒక మేమున్న ఏరియా వచ్చి చెప్తున్నాను కదా, నాయుడు చౌదరీస్ కొంచెం ఎక్కువ క్యాస్ట్కి వాల్యూ ఇచ్చే ప్లేస్. సో మా అమ్మ మా నాన్న ఒక క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలంటే వాళ్ళు చాలా ఒక ఇదైపోయినారు. అయినప్పటికీ దేవుని కృపను ఒప్పుకున్నారు. అయితే ఏం చేసినారంటే ఒక్కొక్క దినాన ఇవి ఉంటాయి కదా, అది నలుగు పెట్టడం, అవి ఇవని ఏమేమో చెప్తాను. దేనికి నేను ఒప్పుకోలేదు. అమ్మ నీకు పెళ్ళని ఈ లోకంలో మా ఊరు అంత తెలియాలంటే ఈ నలుగు పెట్టి అందరిని పిలిస్తే కానీ చెప్పినాను, అది ప్రభుకి ఇష్టం లేదు. సారీ నేను అది ఎంత చేయలేనంటే మా నాన్న గొడవ రోజు మా అమ్మకి దెబ్బలు, ఇంకా రోజుకి ఫైటింగే. చివరికి ఏమైపోయిందంటే రేపు మ్యారేజ్, ఈ రోజు మేము బయలుదేరాలి. బెంగళూరులో మ్యారేజ్ బ్రదర్లో చేస్తున్నారు. ఇంకా మేము ఇక్కడ నుంచి ట్రైన్లో ఒంగోలు నుంచి బెంగళూరు వెళ్ళాలి. ఏమైపోయిందంటే నాకు ఆ ముందు రోజు మార్నింగ్ నాకు ఐటెం Matthew 4 ఏం తెలుసా, ప్రభువైన యేసుక్రీస్తుని అపవాది తీసుకెళ్ళి శోధించి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రొట్టెలను ఈ యొక్క రాళ్ళని రొట్టెలుగా చేసుకో, పైనుంచి దూకు, నా కాలుకి ఒకసారి మొక్కు అని అలాంటిది. నేను అనుకున్నాను, ఏంటి ప్రభా నేను మ్యారేజ్ చేసుకోపోతామంటే నువ్వు ఆశీర్దింపబను కాక, నీ సంతానం ఆశీర్దింపక, ఇట్లంతా మాట్లాడుకున్నాను, శోధింపబడును, అది ఇది మాట్లాడుతున్నావు. ఏం ప్రభా ఇప్పుడన్నా న్యాయం ఉందా, ఏదో కొంచెం మనసుకి హ్యాపీగా ఉండేది మాట్లాడచ్చు కదా అంటే, ఈ వాక్యం దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. ఏమై ఉంటుంది, ఎందుకు ఈ వాక్యం మాట్లాడుతున్నారు, ఎందుకైనా మంచిదని మా అమ్మని పిలిచి, మా అమ్మ హిందూ మ్యారేజ్లో తెలుసు కదా, వెళ్ళే ముందు కాళ్ళకి దండం పెట్ట, ఎందుకంటే ఇక్కడ వాక్యము Matthew 4:9 ఏం చేస్తుందంటే, నువ్వు ఒక్కసారి నాకు దండం పెట్టినావంటే, నన్ను కాలు మొక్కినావంటే ఈ లోకమంతా నీకు ఇస్తా అని ప్రభుతోటి సాతాను చెప్తుంది. అలాంటి టైంలో ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు నాకు అదే వచ్చింది, ఎందుకని మంచిది నేను చెప్పేస్తాను మనకి, అమ్మ నేను ఇది మాత్రం చెయ్యి, ఎట్లా నేను రక్షించే, నువ్వు అమ్మకి నాన్నకి నువ్వు కన్వే చెయ్యి, నువ్వు నన్ను మాత్రం కాలు మొక్కు అని చెప్పొద్దు, ఎందుకంటే దేవుడు నాతో చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు అని చెప్పిన తర్వాత ఇంకా మా అమ్మ ఏం చేసింది, అంత అయిపోయింది, లగేజ్ తీసుకున్నాము, నేను శారీ కట్టుకున్నాను, ప్యాక్ చేసి ఇక్కడ హాల్లోకి వచ్చాం. మా అమ్మ సడన్గా సుజాత దా వచ్చి కాలు మొక్కుంది. నాకంతే గుండె పగిలిపోయింది. నేను ఎవరినైతే నమ్మానో వాళ్ళే నన్ను ఇట్లా చేస్తారు. మా నాన్న కూడా సైలెంట్కున్నారు, మా అమ్మ ఉండి రమ్మ
రా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఇదేంట్రా బాబు ఏం చేయాలి నాకు తెలియట్లేదు. అందరూ అంటే పెళ్ళికి వచ్చే పెద్దలు మా చుట్టాలు అందరూ చుట్టూన్నారు. పెళ్లి కూతురు కదా మనం కొంచెం అక్కడ మధ్యలో ఉన్నాం. ఏం చేయాలి తెలీదా నాకు అర్థం. అయ్యో ప్రభా ఏంటి ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయినాను నేను అనుకున్నాను. దేవుడు చెప్తున్నాను ఒక్కసారి ఆయన కాలు సాతాను మాట్లాడుతాను అన్నాడు. నువ్వు ఒక్కసారి మీ నాన్న కాలు మొక్కేవంటే నీ పెళ్లి సూపర్గా జరిపోయింది. మీ నాన్న ఏం ప్రాబ్లం చేయరు, అందరూ వస్తారు హ్యాపీగా జరిపోయింది. ఇక్కడే మీ పాస్టర్ ఉన్నారు ఎవరున్నారు ఎవరికైనా తెలుసా ఏంటి, పెట్టేసి అయిపోతుంది పని. కానీ ఈ సైడ్ నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే నా నిమిత్తం నీ తండ్రి నువ్వు తల్లి వీటిని పోగొట్టుకుని నువ్వు నా పాత్ర కాదని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన ప్రభువుని తప్ప ఎవరు మొక్కుకోదని దేవుడు వాక్యం. అట్లనే కదా ప్రభు అయిన యేసుక్రీస్తు శోధన చేయించాడు. నేనేం చెప్పాను నాకేం చేయాలని అర్థం కావట్లా. దేవుడు ఒక వాక్యంతో మాట్లాడారు. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసించడం మాత్రమే కాదు ఆయన పక్షాన శ్రమ ఉంచుటకు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆ వాక్యం నాతో వచ్చింది. దేవుడు మాట్లాడారు ఫిలిప్పీ 1:30. అదేవిధంగా చివరికి నేను ఒకటే డిసైడ్ చేసుకున్నా. అదే గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 verse నేను సిలువైపడ్డాను, బ్రతికేది నేను కాదు నాలో ఉన్న క్రీస్తే. ఏమైనా అయిపోని నేను దండం పెట్టన్నానా, అది నా ప్రభుకి ఇష్టం లేని కార్యం. నా ప్రభుని తప్ప నేను ఎవరి కాలు మొక్కను అని చెప్పేశాను. ఏమైపోయింది తెలుసా, ఇల్లు మొత్తం ఒక చావు వీడు ఎలా ఉంటుంది, ఎవరైనా చనిపోతే సడన్గా చనిపోతే ఎట్లా అరుస్తారు అట్లా అందరం ఏడుపు. మా అమ్మ మనల్ని ఒక్క మీద పడిపోయి ఏడుపు. అందరి చుట్టాలు అందరూ ఏమేమో మాట్లాడుకునేది. చదువుకున్న మూర్ఖురాలు, తల్లిదండ్రులు గౌరవించడం తెలీదు, ఇదేనా ఇంగిత జ్ఞానము, ఇదేనా అని అందరూ గొడవ. పెద్దవాళ్ళందరూ చీచి ఈ అమ్మాయి ఏదో బాగా బ్రిలియంట్ టాపర్ గిప్పుడు అనుకున్నాను. వ్యర్థం, అసలు ఈ అమ్మాయికి ఏ ఇంగిత జ్ఞానం లేదు. తల్లిదండ్రులకి దండం పెట్టడం పెద్ద ఒక పాపమా, ఇదేనా మీ బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రులు గవర్నమెంట్ చెప్పలేదా, ఏమేమో మాట్లాడుతున్నారు. నా చెల్లైతే చిన్నది అట్లా దొల్లి ఏడుస్తుంది. అక్క ట్రైన్ అయిపోతుంది. ఆమెకు ఒకటే తెలుస్తుంది మన ట్రైన్ ఎక్కాలి, ట్రైన్ పోతుంది, నువ్వు దండ పెట్టి మన ట్రైన్ పోదాం. నాకు ఏం చేయాలి అర్థం కాదా. ఏమైనా సరే నేను చనిపోయినా ఇంకా బ్రతికేది నేను కాదు క్రీస్తే. నేను ఆ మాట అది చేయలేను, అంతే ఉండిపోయినా. నేను కాదు, నేను చేయలేను. నా ప్రభు మాట్లాడేశారు, ఆయన చెప్పారు నేను చేయను అని చెప్పాను. ఇంకా తర్వాత ఇంకా అందరూ రావాల్సిన మ్యారేజ్లో అందరూ అట్లా లగేజ్ తీసుకొని ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇంకా ఒక ముసలాయన పెద్ద ఆయన వచ్చి నీ కూతురు రెండో కూతురు చనిపోయింది అనుకో, ఇక్కడే నువ్వు ఆమెను మర్చిపో, వెళ్ళి ఆమెను బెంగళూరులో వదిలేసిరా, ఆడపిల్ల కదా ఆమె జీవితం పడుతుంది, ఇంకా లైఫ్లో ఆమె చూడొద్దు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన వచ్చి ఆయనతో మాట్లాడితే మా నాన్నగారు అమ్మగారు ఇంకా 10 మంది మా చెల్లి ఇంతే మనకి మ్యారేజ్కి. ట్రైన్ అంతా ఏడవటే. నాతో ఎవరు మ్యారేజ్ అయినంత వరకు అమ్మ నాన్నగారు ఎవరు నాతో మాట్లాడలేదు. ఏడ్చి నా కళ్ళు ఇంకా వాటర్ లేదనమాట. అప్పుడు దేవుడు నాకు నెక్స్ట్ డే ఒక వాగ్దానం వెళ్ళంగానే బెంగళూరు అంటాం కానీ నీ దుఃఖ దినములు సమాప్తమాయను. సరే ప్రభా ప్రైజ్ గాడ్ అనుకున్నాను. తర్వాత మ్యారేజ్కి మా నాన్న 1 రూపీ గొడవల ఏం లేదు. మనం వేసుకున్న శారీలోనే వెళ్ళినాము అదే. ఇంకా అక్కడ మ్యారేజ్లో కూడా కొంచెం ప్రాబ్లం చేశాడు మా నాన్న. ఏం చేసి ఇట్లా మీటింగ్ జరుగుతుంది, మ్యారేజ్కి వెళ్ళే ముందు ప్రే చేసి పంపిస్తారు కదా, ప్రే చేస్తున్నారు పెద్ద సేవకులు నుంచి ప్రే చేస్తున్నా మా నాన్న లేచేసాడు మధ్యలో నుంచి. నా గుండె డమ్ గడ ఏంటయ్యా మీ బైబిల్ ఏం చెప్తుంది, తల్లిదండ్రులకి దండం పెట్టుకొని చెప్తుందా చెప్పు అని పెద్ద గొడవ. ఇంకా ఏం చేయాలి, ఆయన ఎవరినో సముదాయం ఇచ్చారు. మొత్తానికి మ్యారేజ్ ఎంత అయిపోయింది. మ్యారేజ్ జరిగిన తర్వాత మా హస్బెండ్ క్యారెక్టర్ మా అత్తయ్య మామ క్యారెక్టర్ చూసి ప్రభువైన యేసుక్రీస్తు నేను ఎప్పుడు కళ్ళార్చలేదు, కానీ మిమ్మల్ని చూస్తే తెలిసింది ఆయన ఎలాంటి వారో. నిజంగా అలాంటి కుటుంబంలో దేవుడు నన్ను ఇచ్చి అక్కడ నన్ను దేవుడు పెట్టుకున్నారు. లాస్ట్గా ఒకటి చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను, ఓకేనా. టైం అయిపోయింది కాబట్టి చాలా మ్యారేజ్ తర్వాత చాలా విషయాలు నా జీవితంలో దేవుడు చేశారు, కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు. ఒక రియల్ ఇన్సిడెంట్ నా జీవితం ఎంతో ప్రభావితం చేసింది. ఆ తర్వాత నేను కాలేజ్లో ప్రొఫెసర్గా ఉన్నాను. కాలేజ్లో స్టాఫ్గా మీన్స్ ప్రొఫెసర్గా ఉండి స్టూడెంట్స్కి చాలామంది చెప్తా ఉండేదాన్ని. అప్పుడు అలాంటి సందర్భంలో అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్లో నేను గాస్పెల్ చెప్పాను. ఫస్ట్ ఇయర్ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యి చాలా అవి ఇవి అని చెప్పి అన్నీ వదిలేశాను. 4th ఇయర్ వరకు నేను పట్టించుకోలేదు. 4th ఇయర్ అయిపోయిన తర్వాత 4th ఇయర్లో ఉన్నప్పుడు ఎవరికైతే నేను బైబిల్ స్టడీ స్టార్టింగ్లో తీసుకున్నానో వాళ్ళు వచ్చి మ్యామ్ ఒక జార్జ్ అని అబ్బాయి సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఇరాక్ వీళ్ళందరూ, మ్యామ్ నేను ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకొని ఇప్పుడు నేను యేసుప్రభు కొరకు ప్రయత్నం చేస్తున్నాను, ఇది ఎవరికన్నా ఈ సాక్ష్యం వరకు ఉండి ఇది హిందీ కన్వర్టెడ్ మీకు ఎవరైనా తెలుస్తుంది. నాకు ఎంత ఆశ్చర్యం, చిన్న ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయన ఎవరంటే అసలు ప్రభు అంటే ఎవరో తెలియదు. అలాంటి ఆయన్ని నేను స్టార్ట్ చేశాను, కానీ నాకున్న ఒక విషయాలను బట్టి వాళ్ళని వదిలేశాను. ఇంట్లో కోఆపరేట్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని కొంచెం ఫ్యామిలీ లైఫ్ తెలుసు కదా, కోపం వస్తే ఫస్ట్ అక్కడే చూపిస్తాం కదా. సో దాన్ని బట్టి నేను ఏం చేశానంటే దేవుని విషయంలో చాలా డౌన్ అవుతూ వచ్చాను. అప్పుడు ఆ అబ్బాయి తర్వాత దేవుడు నాతో మాట్లాడారు. ఆ అబ్బాయి
అసలు రక్షణ పొందలేదు. నేను ఫస్ట్ బైబిల్ చదివాను. ఇప్పుడు రక్షణ పొంది దేవుడి కొరకు పనిచేస్తాను చూస్తే ఆ అబ్బాయిని ఒక ఏజీ చర్చ్ పెంతెకోస్ట్ ఒక సిస్టరు వాళ్ళని గైడ్ చేసి అంత రక్షణ తీసుకొచ్చి పెట్టినారు. అప్పుడు దేవుడు మాట్లాడినారు, ఒకవేళ నువ్వు వదిలేస్తే దేవుడు పరిచయం ఆగిపోతుందా? దేవుడు ఎస్తేర్తో మాట్లాడుతూ నువ్వు లేదంటే రక్షణ ఎక్కడ చేయని వస్తుంది, కానీ నువ్వు కోల్పోయింది నీ స్టూడెంట్, కానీ కోల్పోయింది నీ పరిచర్య అని దేవుడు మాట్లాడారు. అప్పుడు నేను అనుకున్నాను, ప్రవ్వా సారీ ప్రవ్వా, ఏం జరిగినా నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీ కొరకు నేను మంచిగా నేను ఇంకా జీవిస్తాను అని చెప్పేసి కాలేజ్లో తిరిగి బైబిల్ స్టడీ మళ్ళీ స్టార్ట్ చేసాం. తర్వాత 4 members 10 members 400 members అయ్యింది బైబిల్ స్టడీ. మా కాలేజ్ మాది వచ్చి హిందీ కాలేజ్, దాంట్లో పెద్ద ఆడిటోరియం ఇచ్చారనమాట. అక్కడ ఆ బైబిల్ స్టడీ కంటిన్యూగా జరిగేదానికి దేవుడు హెల్ప్ చేశారు. ఇది ఎందుకు చెప్తానంటే, ఇది ఎందుకు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ఒక రియల్ ఇన్సిడెంట్. ఏమంటే కల్పన చాలా తెలుసు కదా, ఆమె అపోలో 12లో పైకి వెళ్ళి వచ్చేటప్పుడు ప్రవాసాత్తు చనిపోతారు. ఆమెతో వెళ్ళిన వాళ్ళు 2 ఉన్నారు బిలీవర్స్. వాళ్ళు ఒకవేళ బై ఛాన్స్ చనిపోతే మీ లాస్ట్ కోరిక ఏమని పేపర్లో రాశారనమాట. వాళ్ళు ఏం చేశారు తెలుసా, పేపర్లో రాశారు. ఏమని రాశారు తెలుసా, మా గురించి మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, మా రక్షకుడి గురించి మా యొక్క మరణం మా యొక్క భూస్థాపనలో అందరికీ ప్రకటించాలి, అదే వాళ్ళు రాసింది. అప్పుడు ఇది అఫీషియల్గా వాళ్ళ లాస్ట్ కోరిక కాబట్టి ఖచ్చితంగా చేసే తీరాలి. అప్పుడు మొత్తం ఆఫ్రికా అందరిని పిలిచి బిల్లీ గ్రహం గారిని పిలిచి మంచి సువార్త చెప్పించారు. ఎప్పుడు వారి యొక్క మరణం భూస్థాపనలో. అప్పుడు ఏమైంది తెలుసా, వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు రక్షించిన ఆత్మల కన్నా వాళ్ళ మరణం ద్వారా భూస్థాపనలో రక్షింపడిన వార్తలు వేలు. అప్పుడు దేవుడి దగ్గర ఒకే డిజైర్. ఈ రోజంతా వాక్యం విన్నాం కదా, డిజైర్. నిజంగా చెప్తాను, ఆ దినం నుంచి ఇప్పటివరకు నాకున్న ఒకే డిజైర్ ఏం తెలుసా, అదే నా డిజైర్. ప్రభా ఇదే నా ఆశ. ఏం ఆశ అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19th verse. ఫిలిప్పీలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు నేను పూర్ణ ధైర్యంతో బోధించవలన నా బ్రతుకు మూలమైన సరే చావు మూలమైన సరే క్రీస్తు నా శరీరంలో కనపరచాలి. నేను బ్రతికినా చనిపోయిన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నా ద్వారా మహింపరచాలనేది అప్పుడు తీసుకున్న ఒక డిజైర్. ఈ యొక్క ఆశ నా మరణాంత వరకు ఉండాలి, ప్రభు మాత్రమే నా జీవితం ద్వారా మహింపరచాలని ప్రార్థించండి. మా అమ్మ మా నాన్న రక్షణకు రావాలని ప్రార్థించండి. అందరికీ ప్రభు నామని బట్టి వందనములు.